గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. ఏ రైల్వే ట్రైన్లో చూసినా, ఏ బస్సులో చూసినా ఒక మీమ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏమరా ఎందుకు లావ్ అయిపోయినావు, ఏంద్రా లావ్ అయిపోయావు అనేది. ఈ మేమ్ చూసినట్టు అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక పేరు కేతిరెడ్డి. ఈ పేరు వివాదమే కాదు, అభివృద్ధికి కూడా ఒక మార్గంగా ఆయన ప్రతిరోజు ప్రజలను కలుస్తున్నారు. ఆయనే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి. ఇప్పుడు ఈరోజు ఆయనతో మనం ఒక చిన్న చిట్ చాట్. నమస్తే సార్. నమస్తే నాగేష్ గారు. ఏంటి సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హౌ యూ? ఏంటి సార్, మేము బాగానే ఉన్నాం సార్. అందరూ ఎమ్మెల్యేలు ఒకలా కనబడతారు, మీరు ఒక డిఫరెంట్ కటింగ్, డిఫరెంట్ డ్రెస్సింగ్. ఏంటి సార్, ఏంటి ఏమైనా ఉందా దాని వెనక? అట్లేం లేదండి. ఐ ఫీల్ అంటే మామూలుగా ఎట్లుంటుందంటే చిన్న వయసులో ఉన్నప్పుడు బాగా మీసాలు గడ్డాలు కనప్పుడు పెద్దగా కనపడాలని చూస్తూ ఉంటాం. సో అంటే వయసులో రాకపోయినా ఉత్త బ్లేడ్లో గీక్తా ఉంటాం అనమాట. వయసు వచ్చిన తర్వాత యంగ్స్టర్గా కనపడాలని అనుకుంటా ఉంటాం. దాంట్లో భాగంగా నీ కటింగ్, హెయిర్ స్టైల్ ఇవన్నీ. అంటే ఫస్ట్లో మిమ్మల్ని టీవీలో చూసినప్పుడు ఈయన ఏదో పోలీసు అదే మిలిటరీ నుంచి అన్న వచ్చారా, లేదా మిలిటరీ అన్న ఫ్యాషనా అనుకున్నాను. తర్వాత ఈ మధ్యకాలంలో ఫోటోలో చూస్తున్నా అదేదో సినిమాలో వెంకటేష్ లాగా కనబడుతున్నారు, ఘర్షణ సినిమాలో. దీని వెనక కటింగ్ వెనక డ్రెస్ లేదండి, టు లుక్ ఏం అంతకంటే వేరేది ఏం లేదండి. ఏదో ఉందనిపిస్తుంది అండి మాకు. ఏదైనా ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్ ఎవరికైనా ఆమె ఇచ్చారు గతంలో. గర్ల్ ఫ్రెండ్కి ఇట్లుంటా అంటే ఇంకేముంటుంది, వాళ్ళు ఇట్లా దానిలో పడేది అట్లా ఉంటారా? అట్లేదు. థ్యాంక్ యూ సార్, మీతో ఇంటర్వ్యూ చేసే అవకాశం కల్పించినందుకు. మీ ఊరు వచ్చి మీ ఇంట్లో అంత బాగా చూసాం, అంత బాగుంది ధర్మవరం. ఏంటి సార్ ఈ గుడ్ మార్నింగ్ కాన్సెప్ట్ ఏంటి? సో గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే కాన్సెప్ట్ ఈరోజు అంటే ఈ సోషల్ మీడియా ఇదంతా వచ్చిన తర్వాత ఇది బాగా లైమ్లైట్లోకి రావడం జరిగింది. సో ఇలా ఒక ఎమ్మెల్యే తిరుగుతాడా అని ప్రజలు కూడా, మిగతా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్న సందర్భంలో ఎమ్మెల్యే ఇట్లా ఇంటింటికి పోతాడా, మామూలుగా ఎమ్మెల్యేని కలవడమే కష్టం కదా, అలాంటప్పుడు ఎలా చేశారు. దిస్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ 2007 అండి. ఐ ఎంటర్డ్ పాలిటిక్స్ ఇన్ 2006. మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఎంటర్ కావడం జరిగింది. సో 2006 తర్వాత 2007లో పొద్దున్నే నాకు బేసిక్గా ఏం అలవాట్లు లేవు కాబట్టి అర్లీ స్లీప్, అర్లీ వేకప్. అరౌండ్ 5-5:30 కల్లా నేను లేస్తాను. సో లేచినప్పుడు మామూలుగా అలా ఒక 3 గంటలు అట్లా టౌన్లో తిరుగుతూ ఉండడం నాకు అలవాటు. ఎక్కడ ఉంటే అక్కడ. ఆ క్రమంలో ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం అనే ఒక కాన్సెప్ట్ పెట్టి అప్పుడు ఓన్లీ పేపర్లోనే వచ్చేది గుడ్ మార్నింగ్ ధర్మవరం. అది కూడా ఎలా అంటే అప్పుడు ఒక చిరంజీవి సినిమా ఉండే, శంకర్ దాదా అదేదో గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని చెప్పేసి ఒక ఆర్జే ఆ టైప్లో అని చెప్పేసి ఒకటి పెట్టి తిరగడం జరుగుతుంది. సో మెయిన్ ఇంటెన్స్గా నేను ఆ విధంగా తిరగడం వల్ల ఐ హ్యావ్ రిజాల్వ్డ్ మెనీ ఇష్యూస్. ఎస్పెషల్లీ మా ధర్మవరం టౌన్లో డ్రింకింగ్ వాటర్ కానీ అప్పుడంతా ట్యాంకర్ల కోసం గొడవ పడేవాళ్ళు, నీళ్ళు ఎప్పుడు వస్తాయి అనేది. సో అప్పుడు చిత్రావతి నుంచి ఒక 80 కోట్లతో, దిస్ ఈజ్ అరౌండ్ 2008లోనే నేను ముఖ్యమంత్రి రాజశేఖర్ గారిని ఇక్కడ పిలిపించి భూమి పూజ చేయించడం జరిగింది. వాట్ ఐ ఫీల్ ఈజ్ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు ఆఫీసర్స్, మా క్యాడరు అందరూ కూడా అంత బాగుందినా అని. ఫీల్డ్ లెవెల్కి వెళ్తే రియల్గా తెలుస్తూ ఉంటుంది అని చెప్పేసి. సో మాకు అలవాటు, మిగతా వాళ్ళకి కొత్తగా వింతగా ఉండొచ్చు కానీ మా ధర్మవరంలోకి ఏం కొత్త ఏం కాదు, అది వింతేం కాదు. నేను మామూలుగా పెద్ద ఆయన అనుకుంటా అక్కడంలో ఏమున్నాయని చెప్పి తిరుగుతూ పోతూ ఉంటాను. ఈ సోషల్ మీడియా కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇది అరే ఇట్లా తిరుగుతున్నాడా, ఇలా ఇష్యూస్ని ఇలా హ్యాండిల్ చేయొచ్చా అని చాలామందికి పోయి అది సో పాపులర్ అయిపోయింది. ఇది సోషల్ మీడియాలో పెట్టాలి, బాగా పబ్లిసిటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సోషల్ మీడియా మేమేం పెట్టడం లేదండి. బేసిక్గా హౌ ద మీడియా హస్ గ్రోన్ అప్ మనం చూస్తున్నాము అంటే, పూర్వకాలం నుంచి చూస్తున్నామంటే మొదట రంగస్థలంలో ఉండేవి. ఏదో ఒక రాజు, అక్కడ రాజు చేసే పనులన్నీ కూడా ఒక టీంని పంపించి ఊరూరుకు పోయి రాజు, విజయనగర రాజు చెరువులు తవ్వించను, కృష్ణదేవరాయలు ఇలా తవ్వించను, ఇంకోటి ఇలా తవ్వించినట్టు అప్పుడు ఆ విధంగా వచ్చింది. నెక్స్ట్ పేపరు, టీవీ, సిటీ కేబుల్లో న్యూస్. మాకు సిటీ కేబుల్ ఉండేది బేసిక్. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ కొన్ని పత్రికలు, ఈనాడు, జ్యోతి లాంటి పత్రికలు మనం ఏం చెప్పినా చూపించలేనప్పుడు ఒక కేబుల్ అనేది ఉండాలి, ఒక న్యూస్ ఛానల్ అనేది ఉండాలి. అది మనం చెబితే జనాలకు నిజమేందో వెళ్తుంది అనే కార్యక్రమం చేసేవారు. తర్వాత సాక్షి వచ్చింది, దాని కౌంటర్గా పేపర్, మీడియా కౌంటర్, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ అనేది ఒక కౌంటర్ పేపర్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత మీరు నా దగ్గరికి వచ్చినా, మీరు ఇక్కడికి వచ్చినా కానీ మన వ్యూస్ కానీ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ప్రతి మొబైల్ ఉన్న ప్రతి ఒక్కడు, వాట్ ఐ ఫీల్ ఈజ్ హీఈస్ ఎ CEO ఆఫ్ ఒక న్యూస్ ఛానల్ అండ్ పేపర్ అతనికి సొంతంగా ఉన్నట్టు, తనకు కావాల్సినట్టు బ్లాగ్ రాసుకోవచ్చు, వ్లాగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు.
కానీ దురదృష్టం దాని పాజిటివ్ ఆస్పెక్ట్స్ కంటే కూడా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఎక్కువగా పోతున్నాయి. సరే పాజిటివ్గా కొంతమంది క్రియేటివ్గా కూడా ఎంటర్టైన్మెంట్ వల్ల కూడా కొంతమంది వెళ్ళిపోవడం జరిగింది, కొంతమంది బాగా అర్న్ కూడా చేస్తున్న సందర్భం. సో నేను ఏ దాంట్లోనూ పోస్టింగ్ చేయను. నా ఫేస్బుక్ ఒకటే ఉంది, కేతిరెడ్డి ఎమ్మెల్యే అని ఒక ఫేస్బుక్ ఉంది. దిస్ ఐఎమ్ రన్నింగ్ ఫ్రమ్ 2013 నుంచి ఉంది పేజ్. సో దాంట్లోకి మేము లైవ్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే బేసిక్గా ఏంటంటే మనం అలా లైవ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ పథకం యొక్క ఎందుకు రాలేదు అని చాలామందికి కూడా ఆ విషయం తెలుస్తుంది. ఓహో పలానా కారణం చేత లేదు, ఈ విధంగా సాల్వ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అని ఒక అవేర్నెస్ లాగానే. మీడియా అనేది ఎందుకు పెడతారండి? ప్రతి ఒక్కరికి ఒక ఛానల్ అనేది ఇట్స్ మై ఛానల్. నేను చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు చేరాలి అనే కార్యక్రమంలో భాగంగా నేను లైవ్ అంటే ఒక నియోజకవర్గంలో చేసే ఒక కార్యక్రమాన్ని మొత్తం ప్రపంచం అంతా తెలుసుకునేలా చేయడంలో ఉన్నటువంటి పబ్లిసిటీకి ఉన్నటువంటి పిచ్చా, లేదంటే మీకు తెలియకుండానే పబ్లిసిటీ ఎక్కువ వచ్చిందా? నేను యాజ్ ఐమ్ టెల్లింగ్ నేను ఫేస్బుక్లో మాత్రమే లైవ్ పెడుతుంటాను. ఇట్స్ 3 hours ఎంతో లైవ్ వస్తుంది. దీనిలో కావాల్సినది చిన్న చిన్నగా చేసుకొని నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏది కావాలో అది తీసుకుంటారు. దీంట్లో మంచి ఉంటుంది, చెడు తీసుకుంటారు. నేను ఎక్కడ ఏం తప్పు దొరుకుతానా అని ప్రత్యర్థులు ఎతుకుతూ ఉంటారు. సో దాంట్లో నా మంచి కంటే చెడే ఎక్కువ ఉంటుంది. నేను అది తీసినాను అనుకో ఇంకో విధంగా కూడా ఉంటుంది, ఇంకో విధంగా ఉంటే కూడా ఉంటుంది. అది ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇది ఉంటుంది. కాబట్టి వాట్ ఎవర్ మేబీ నేను ఫేస్బుక్లో మాత్రమే లైవ్ వదులుతాను. చిన్న చిన్న మీమ్స్ రీల్స్ చేసుకునేది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేసుకుంటారు. సో మేము ఎప్పుడు దాన్ని రిపోర్ట్ కూడా చేయలే, అంటే ఓనీలేండి దానికి. కొన్ని వందల మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు బాగా ఫెమిలియర్ అంటే ఇప్పుడు నేను మీతో ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం, మీతో మాట్లాడడం గతంలో ఎప్పుడు ఒకసారి చూశాను కానీ అప్పుడు మనం మాట్లాడుకోలేదు. కానీ మీ వాయిస్ నాకు కొత్తగా లేదు, ఎందుకంటే రోజు యూట్యూబ్లో వింటాను. సో ఆ మీమ్స్ చూసినప్పుడు ఏందిరా లావ్ అయిపోయావు అంటే అమ్మ అది చాలా మామూలుగా పండలే, అంటే అమ్మ గేమ్స్ ఆడుకోవట్లేదు అంటే గ్రౌండ్కి వెళ్ళట్లేదు ఇది కదంటే. అంటే అవి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మీవే మీకు అంటే నాకు మీ అందరికీ అదొక అంటే చూడ్డానికి నేను ఏదో ముదుగుబ్బ ఊర్లో వెళ్తున్నప్పుడు లావుగా ఉన్నాడు వాడు, ఎరా ఇంకా ఇదే ఉన్నావు గేమ్స్ ఇది అంటే అమ్మ ఫోన్ ఇలే అంటే ఫోన్ ఎందుకు రాయించేది, ఫోన్లు గేమ్స్ ఆడుకోవడానికి అంటే అప్పుడు వాడు జోలు ఏదో పెద్ద ఇంత స్పీకర్ పెట్టినాడు. హీఈస్ అడిక్టెడ్ టు మోర్ టు ద మొబైల్ ఫోన్స్. సో అంటే ఆ పిల్లలకు ఇప్పుడున్న సిస్టంలో అందరికీ నవ్వు రావచ్చు కాబట్టి నాకైతే బాధ అనిపించింది. అరే సిస్టంలో ఒక మొబైల్ ఫోన్ లేకుండా చాలామంది అన్నం తింటాంలే పిల్లలు, పెద్దోళ్ళు కూడా అదే పద్ధతిలోనే ఉన్నారనుకో. ఒక టేబుల్లో కూర్చున్నామంటే డైనింగ్ టేబుల్లో కూర్చొని ఫ్రెండ్స్ అంతా కూర్చుంటే ఏడు మటుకు వాడు ఫోన్లో ఉంటాడు. భార్య భర్తలు తల్లిదండ్రులు ఉన్నా కానీ అందరూ ఏడు ఫోన్లో వాడు చూసుకుంటా కూర్చో ఉంటాడు. సో ఇట్స్ రాంగ్. దీంట్లోకి వెళ్ళిపోతాను. పిల్లలకు స్వెట్ కావాలి, ఆడుకోవాలి, చెమటలు పట్టాలి, తిరగల్లా. అంటే వీ యూస్ టు డూ దట్. నేను వాడిని అడిగితే వాడు అమ్మ ఫోన్ లేదని ఫోన్కి గేమ్స్కి ఏం సంబంధం అనే పద్ధతిలో నేను అడిగాను. సో అదేదో అట్లా వైరల్ అయిపోయింది అనమాట. చాలా బాగా ఇక్కడ మామూలుగా కాదండి. అవునవును, చాలా మంది దానికి స్పూఫ్స్ కూడా చేసుకోవడం చేస్తా ఉన్నారు. సో కానీ సిస్టంలో ఇట్స్ రాంగ్ అండి. అంటే పిల్లలు ఈ వయసులో ఆడుకోకపోతే, నేను ఎక్కడ పోయినా కానీ ఆటలు ఎంత ఇంపార్టెంటో ఆడుకోవడం అంతకు డబుల్ ఇంపార్టెంట్. ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు స్ట్రెంగ్తన్ కావాలి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్స్లలో ఈ నారాయణ చైతన్య ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళకి ఇష్టానుసారం మార్కులు అనే పరమావిధి మీదనే చేస్తున్నారే తప్ప ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కడా కనపడటం లేదు. ఇట్స్ వెరీ రాంగ్ సైడ్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మెంటల్గా స్ట్రెంగ్త్ లేకపోవడంతో వాళ్ళ కాంపిటేటివ్గా వచ్చిన క్లాస్మేట్స్ వీళ్ళతో మార్క్స్ స్కోర్ చేయలేక నెంబర్ ఆఫ్ సూసైడ్స్ చూసుకోండి మీరు. ఇంటర్మీడియట్ మార్క్స్ 10th మార్క్స్ వస్తే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఒక 3 రోజులకి ఎంతమంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే సచ్ ఏ బ్యాడ్ సినారియో ఇన్ దిస్. ఈ దేశంలో మార్కులు తక్కువ రాకపోతే చచ్చిపోవడం ఏంది? అది కాకుండా చదువు ఖచ్చితంగా ఉండాలి. ఎడ్యుకేషన్ మస్ట్. ఎందుకు ఒక లైఫ్ స్టైల్ పూర్టు ఇంకొక మంచి దశకు వెళ్ళాలి అంటే చదువు అనేది ఒక వెపన్. అంతా అదే జీవితం అని కాదు. సో బేసిక్ చదవచ్చు. తర్వాత ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చదివాను, అంతా చదివిన తర్వాత ఈడున్నాను కదా. సో దట్ డజంట్ మీన్ ఎందుకు మనకు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది, అన్ని ఎక్స్పోజర్ వస్తుంది, చదువుకోమంటాం. చాలా మంచి విషయం చెప్పారండి. నేను సోషల్ మీడియా కోసం అడిగితే యాక్చువల్గా దాన్ని ఫన్నీగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుందేమో అనుకున్నాను. కానీ మీరు చాలా చాలా సీరియస్ విషయాన్ని ప్రస్తావించారు. సొసైటీలో అలాగే. అయితే ఈ సందర్భంలో మీరు నారాయణ చైతన్య అనే 2 పేర్లు ఎత్తారు. అవును. ఇప్పుడు ప్రభుత్వం కూడా మీదే ఉంది, కానీ ఏం చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు చెప్పారు చాలా ఒక సీరియస్ విషయం చెప్పారు. పిల్లలకి ఆటలు అవసరం, చదువుతో పాటు మార్కుల కన్నా ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మరి దీనికోసం మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? దానికి మీరు ప్రభుత్వం ఏదైనా మాట్లాడారా? డెఫినెట్గా అండి. నేను అనేమారింది కూడా నేను కూడా నా ధర్మవరంలో దెర్ ఇస్ నో కార్పొరేట్ స్కూల్స్. నేను నారాయణ స్కూల్కి వెళ్ళాను. నిజమా సార్?
అవును, దెర్ ఇస్ నో నారాయణ, దెర్ ఇస్ నో చైతన్య, దెర్ ఇస్ నో రవీంద్ర భారతి, దెర్ ఇస్ నో భాష్యం. ఒక్కసారి అయితే క్లాప్స్ ఐ హావ్ టేకన్ అవుట్, ఐ హావ్ రిమూవ్డ్. నిజంగా గ్రేట్. నేను నారాయణ స్కూల్కి వెళ్తే, చైతన్యకు వెళ్తే ఒక అపార్ట్మెంట్లో పెట్టారు. 2000 మంది స్టూడెంట్స్, ఒక్కోటి దగ్గర 1,50,000 వసూలు చేస్తున్నారు. 4 మరుగుదొడ్లు ఉన్నాయి, డోర్లు లేవు, టేబుల్ లేవు, కారిడార్లో కూర్చోబెట్టుకున్నారు. పిల్లలు అంత ఆ కాంపిటీషన్లో వాళ్ళు ఇష్టానుసారం ఉన్నారు. ఐ క్లోజ్ దెమ్. నేను అడిగాను, మీకు ఏమైనా కాలేజ్ గ్రౌండ్ ఉందా అంటే, ఈ ధర్మవరంలో ఒకటే ఓపెన్ స్పేస్ చూపించి, మామూలుగా డిఈఓ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు, నీకు ఆడుకోవడానికి క్రీడా మైదానం చూపిస్తేనే ఇస్తారు, ప్లే గ్రౌండ్ చూపిస్తేనే ఇస్తారు. ఒక ప్లేస్ చూపించేసి దగ్గర 28 స్కూల్ పర్మిషన్స్ తెచ్చుకున్నాయి. సో నాకు ఆశ్చర్యం వేసి మొత్తం క్లోజ్ చేసేసాను. సో దెర్ ఇస్ నో కార్పొరేట్ స్కూల్స్ ఇన్ మై ఓన్. స్కూల్స్ ఉన్నాయి, ఏది ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న వాళ్ళు స్థలం ఉండి ఇవి ఉన్నాయి, సరే చిన్నవి పెట్టుకుంటారు, దాంట్లోకి నేనేం అబ్జెక్షన్. నువ్వు కార్పొరేట్ సెక్టార్లో వచ్చి ఒక్కొక్క అపార్ట్మెంట్లో 2000 మందిని పెడుతున్నప్పుడు వాళ్ళకు చదువు ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ యాక్టివిటీ అంతే ఇంపార్టెంట్. లేకుంటే పిల్లలు ఎంతగా అంటే, ఇప్పుడు ఎప్పుడే కానీ లాస్ట్ బెంచ్ స్టూడెంట్ మార్కులు పాస్ అయినా కానీ 50 మార్కులు వచ్చినా కానీ వాడు హ్యాపీగానే ఉంటాడు. ఫస్ట్లో 98 వచ్చింటుంది, ఒకరికి 97 వచ్చింటుంది. ఆ 2 మార్కులు తగ్గినాయని ఏడుస్తూ అంటారు వీళ్ళు. దానివల్ల మించిపోయింది లేదు, ఏమీ లేదు. అంతగా మనం తయారు చేసినాం అన్నట్టు హెల్తీ అట్మాస్ఫియర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు అంట. సో నేను అందుకే ఆ 4 దాంట్లకు 1 year టైం ఇచ్చా. 1 year టైం ఇచ్చి మీరు ఎక్కడైనా కానీ ప్లే గ్రౌండ్ ఉన్న స్కూల్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే వైండప్ చేసుకొని వెళ్ళిపోండి అన్న. దే వైండప్ అండ్ వెల్ట్ అవే. మీ కాన్షియన్స్లో ఎక్కడ లేవు. నిజానికి ఒక జర్నలిస్టు, నాలాంటి జర్నలిస్టు మీలాంటి ఒక పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేయాలంటే, నారాయణ అనేవాడు ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు కాబట్టి చైతన్య అనేది మీకు కిట్టన్ పార్టీ అట్టకి గింటేసారు అని అడగాలి క్వశ్చన్. నేను అడగట్లేదు సార్, ఎందుకంటే మీ ఆన్సర్ లో మీరు చేసిన దాంట్లో చాలా జెన్యూనిటీ ఉంది. నాకు హార్ట్ఫుల్ గా నచ్చింది. అందువల్ల ఏంటంటే ఆ క్వశ్చన్ మీరు తీసుకోవద్దు, నిజానికి అయితే అడగాలి. కానీ మాకు ప్రత్యర్థులు అట్లా ఏం లేదండి, వాడే మంచి సిస్టమ్ ఇస్తే. ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ లో మీ ప్రభుత్వ స్కూల్స్ లో గ్రౌండ్స్ ఎలా ఏర్పాటు చేస్తున్నారు, ఈ నో బ్యాగ్ డేని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు మీ నియోజకవర్గం? నా కాన్స్టిట్యున్సీలో ఆల్మోస్ట్ ఆల్ గవర్నమెంట్ స్కూల్స్కి స్కూల్ ఉంది. మీరు నా గుడ్ మార్నింగ్ ధర్మవరంలో కూడా ఒకసారి చూడండి. నేను ఎక్కడ ఏ పిల్లవాడు కూడా స్కూలు మానేయకూడదు అనేది నా ఆలోచన. ఎస్పెషల్లీ ఆడపిల్లలకు వాళ్ళకి ఎలా ఉంటుందంటే 8th, 9th, 10th వచ్చేకల్లా ఒక పేద మధ్యతరగతి కుటుంబంలో ఏం చేస్తారంటే, ఇంకా చాలేమ్మా ఎట్లాగో నీకు ఒక 3-4 ఏళ్ళకి పెళ్లి చేస్తారు, నాకు తోడుగా ఉండి పనులు నేర్చుకో, నీకు ఉపయోగపడతా అంటుందని వాళ్ళని చదువు మానిపిస్తారు. నేను డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏమైనా దాచిపెట్టుకున్నా కానీ పిలిచి వాళ్ళందరినీ కూడా అక్కడున్న ఎంఈఓస్కి, మహిళా కానిస్టేబుల్స్కి చెప్పి ఎడ్యుకేషన్ సిస్టంలో ఖచ్చితంగా చేర్పియాలని, ఒకవేళ నీకు ఆ దగ్గర డబ్బులు లేకపోతే మేమే చేర్పిస్తాం. ఎందుకంటే అవర్ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ LKG, దట్ ఈస్ ఫస్ట్ కేజీ నుంచి పీజీ వరకు. అండర్ గ్రాడ్యుయేట్ అంతా కూడా మేము ఫ్రీగానే చదివిస్తాం. ఆ ఇంజనీరింగ్ ఫీజు స్ట్రక్చర్ 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, మేమే కడుతున్నాం. గవర్నమెంట్ 100% కడుతుంది. MBBS సీట్లకు మేమే కడుతున్నాం, డిగ్రీలకు మేమే కడుతున్నాం, హాస్టల్ ఫీజెస్ మేమే కడుతున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 35,000 ఉండేది. ఫస్ట్ టైం ఫీజు రియంబర్స్మెంట్ అని మొదలుపెట్టారు. దాని తర్వాత చాలామంది కూడా ఈ ఇంజనీరింగ్స్లోకి దీనిలోకి చేయడానికి వచ్చినారు. సబ్సిక్వెంట్గా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది ఫాలో అప్ చేసుకుంటూ వచ్చినారు. సో కాలేజెస్కి డ్యూస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అదే పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫీజు ఎంతైతే ఉంటుందో అక్కడున్న ఫెసిలిటీస్ని బట్టి ఆ ఫీజ్ స్ట్రక్చర్ నిర్ధారించి మొత్తం ఫీజు గవర్నమెంటే కడుతుంది. సో ఇంకా చదువుకు నువ్వు మానేయాలా అనేది రీజన్ ఉండకూడదు. అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టినాం. పిల్లల్ని స్కూల్ డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరు నా ధర్మవరంలో నేను ఈ కార్పొరేట్ అన్నీ తీసేసిన తర్వాత దగ్గర ప్రతి ఏరియాలో నేను తిరుగుతున్నప్పుడు అక్కడ స్కూల్స్ పరిస్థితి, ఆ ఏరియాలో ఎంత పూలింగ్ ఉంది అని చూసి అక్కడ హై స్కూల్స్ కూడా దగ్గర 7-8 హై స్కూల్స్ చేయించా కొత్తగా. అంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఏదో పల్లెకి పోతుంటాం, వాళ్ళు మా ఊర్లో హై స్కూల్ లేదు సార్ అని వేరే ఊర్లకు ఆటోలలో అందరూ 10-20 మంది ఎక్కిపోతుంటారు. ఏదైనా ఆటోలలో పోయి 10 మంది, చిన్న యాక్సిడెంట్ అయినా కానీ సుమారు ఉంటుంది క్యాజువాలిటీస్. సో అలా ఉండకూడదు కానీ హై స్కూల్స్ చేయించడం. ఈ 4 సంవత్సరాల్లో ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటూ పోతే ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లలో నా ధర్మవరంలో ఒకటే 6,250 మంది స్కూల్స్ స్ట్రెంత్ పెరిగినారు. ఓకే, గుడ్ సార్. 6,000 అంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ ఉండొచ్చు, డిఫరెంట్ సెక్టార్లలోకి వెళ్ళిపోయచ్చు, కానీ అంతమందిని గవర్నమెంట్ స్కూళ్ళలో మేము పెంచడం జరిగింది. అంటే మీరు ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో స్కూల్స్ని, పిల్లల్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మీరు ఈ సమస్య మీకు దృష్టికి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యా విధానాన్ని ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది. అందులో భాగంగా 3వ తరగతి తర్వాత అందరూ హై స్కూల్కి వెళ్ళాల్సింది.
చాలా మంది చిన్న చిన్న పిల్లలు దూరంగా వెళ్ళి హై స్కూల్లో చేరాల్సిన పరిస్థితులు ఇవి మీ దృష్టికి వచ్చాయి? ఎగ్జాక్ట్లీ మా దృష్టికి కొన్ని రావడం జరిగింది, స్కూల్ మెర్జింగ్స్ సంబంధించి వస్తే ఎక్కడైతే కనుక ఆ విధంగా గవర్నమెంట్ అంటే 3rd క్లాస్ నుంచి అప్పర్ ప్రైమరీ నుంచి వెళ్ళే స్కూల్స్ ఉన్నాయో ఆ డిస్టెన్స్ ఏమున్నాయో మా దృష్టికి ఏవైతే నోటీస్కి వచ్చినాయో మాకు ముఖ్యమంత్రి గారే చెప్పారు, అంటే మీటింగ్స్లో అలా ఏవైనా ఉంటే అబ్జెక్షన్స్ అక్కడ వద్దు, అదే ఉండిని కంటిన్యూ చేయాలని అంటే అన్నీ ఇవ్వమన్నారు. మేము మా బొత్స సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఒప్పుకోవచ్చు, అన్ని దాంట్లో కాదు, ఎక్కడ కావాలో అక్కడ ఫస్ట్ కిలోమీటరు, తర్వాత 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ అని కొన్ని నామ్స్ ఉన్నాయి. దాంట్లో అన్ని చోట్ల బాగుంటే ఒక 5-6 ఇబ్బందికరమైన పరిస్థితి, 5-6 అంటే హైవేస్ క్రాసింగ్స్ కానీ ఇలా డిస్టెన్స్ ఉండేవి కానీ అవన్నీ కూడా మేము మళ్ళీ రిటైన్ చేసి పాత దాంట్లోనే పెట్టడం జరిగింది. మీ చిన్నతనం ఎలా గడిచింది, ఎక్కడ పుట్టారు, ఏంటి మీ బ్రదర్స్ సిస్టర్స్? మా అమ్మ వాళ్ళది జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ, అక్కడే జమ్మలమడుగులోనే అక్కడే. సో నేను మా తిమ్మంపల్లి నేటివ్ అయినప్పటికీ కూడా ఈ ఫ్యాక్షన్ మా నాన్న చిన్నాన్న అందరూ తిమ్మంపల్లిలోనే ఫ్యాక్షన్ అక్కడే ఉండేవాళ్ళు. సో నేను అట్ ది ఏజ్ ఆఫ్ 3 తాడిపత్రిలో అరవిందో సెంచనరీ స్కూల్ అనే స్కూల్లో హాస్టల్ చేరాను. అప్పటి నుంచి నేను కంప్లీట్గా హాస్టల్ లైఫ్ నాది టిల్ ఐ ఫినిష్ మై ఇంజనీరింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్లోనే ఉండడం జరిగింది. తర్వాత 10th వరకు అక్కడ, 10th తర్వాత ఫస్ట్ ఇయర్ హైదరాబాద్ చైతన్య, అంటే ఈ చైతన్య కాదు అప్పుడు ఇంకా ఈ చైతన్య లేవు, సెకండ్ ఇయర్ సిద్ధార్థ చైతన్యాన్ని మనం ఏం చేయలేం సార్, అప్పుడు గౌతమి అని ఉండేది ఇట్లా స్ట్రిక్ట్గా. తర్వాత విజయవాడ సిద్ధార్థ చిన్నకొండ్రపాడు, తర్వాత ఇంజనీరింగ్ సత్యమంగళంలో చేయడం జరిగిందండి. అంటే మీరు ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో పుట్టారు కాబట్టి హాస్టల్లోనే మొత్తం గడిచిందని చెప్పొచ్చు. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ అని కాదు కానీ మా మదర్ ఆల్వేస్ ఎడ్యుకేషన్ మీద దీనిల కోసం అని చెప్పేసి ఎప్పుడు పుష్ చేసి పంపించేది. సో అక్కడ స్కూల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి తాడిపత్రి ఈజ్ నియరెస్ట్ టౌన్. సో అక్కడ అరవింద్ ఆశ్రమంలో చేర్పించినారు. సో ఎడ్యుకేషన్ ఈజ్ మా మదర్ ఫోర్స్ వల్లే అనుకోండి నేను చదివినది కూడా అంతా కూడా 10thలో అయిపోతాను, ఇంటర్మీడియట్ కోసం వద్దని చదువుని ఏడ్చేవాడిని, దానికి చదువుకు పంపించిన, ఇంజనీరింగ్ చదివించిన, లండన్ పోయినా ఏది పోయినా కానీ మా మదర్ పుష్తోనే చేయించడం జరిగింది. మీరు బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? సో ఒక బ్రదరు ఒక సిస్టర్, బోత్ ఆర్ యంగర్. సో యంగర్ బ్రదర్ కృష్ణారెడ్డి హిజ్ ముఫ్గుంజాలో సివిల్ చేసినాడు, హైదరాబాద్ ముఫ్గుంజాలో. తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీర్ చేశాడు అమెరికాలో. నౌ హీస్ విత్ మీ ఓన్లీ. మై సిస్టర్ షీ డిడ్ ఆర్కిటెక్ట్, షీ లివ్స్ ఇన్ హైదరాబాద్ అండి. మీ మ్యారేజ్? నేను మా జమ్మలమడుగు సుధీర్ ఉన్నాడు కదా, వాళ్ళ ఓన్ సిస్టర్ని పెళ్లి చేసుకున్నాను. మా సుధీర్ జమ్మలమడుగు ఎమ్మెల్యే. సో కడప జిల్లాలో ఎరుగుంట్ల మైసూరారెడ్డి తమ్ముని కూతురు అనమాట. అంటే అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అంటే లవ్లు ఏం లేవా? అరేంజ్డ్ మ్యారేజ్. కాలేజీలో లవ్స్ మామూలుగా ఏజ్ని బట్టి పోతాను. అంటే గుర్తుపెట్టుకుని ఏమి లేవంటారు, అలా పోయిందంటారు. అంటే ఇంత గ్లామర్ గా ఉన్నారు, అప్పుడు ఇంకా స్టైలిష్ గా ఉంటారు ఖచ్చితంగా. అన్ని గుర్తు, బ్యాకప్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఖచ్చితంగా కాలేజీలో అన్ని గుర్తుపెట్టుకుంటే ఇంట్లో తెనాలు ఉంటాయి మనకు అనమాట. సో ఎక్కడిదక్కడ మర్చిపోతా అంటే పీస్ఫుల్ గా పోతా ఉంటారు అన్నమాట. అంటే మీరు మర్చిపోరు, నన్ను మర్చిపోమంటారు అడగకుండా, అంతేనండి? అట్లా కాదు, ఎక్కడిదక్కడ వదిలేసుకుంటూ పోతూ ఉంటానే హ్యాపీ లైఫ్ అవుతా ఉంటుంది అనమాట. అన్ని మనం తోడు తీసుకొని పోతా గుడ్ ఎస్కేప్. సో ఇట్స్ గోయింగ్. పిల్లలు ఒక కొడుకు అండి, జైన్లో చదువుతున్నాడు, జైన్ ఇంటర్నేషనల్ బెంగళూరు, హ్యుమానిటీస్ సబ్జెక్ట్ చదువుతున్నాడు, హ్యుమానిటీస్. సో హీస్ ద సెకండ్ ఇయర్ ఇప్పుడు. అంత పెద్ద కొడుకున్నాడు? ప్లస్ మీకు అంత వయసు ఉందా? కాదండి, అంటే ఇప్పుడు మేము టీవీలో చూసినప్పుడు ఏమనుకుంటా ఓ 36 అట్లాగా, అంటే వయసు ఇప్పుడు మీరు చెప్పొద్దు. నాకు 44 అండి. 44 అంటే మేము 36 35 అలా నేను గెస్ చేస్తాను. నేను అలా ఉండాలనే ప్రయత్నం చేస్తాను కాటన్లో అట్లా. అంటే మరి ఇప్పుడు ఇది అవసరం లేదన్నారు, మళ్ళీ అది మెయింటైన్ చేస్తానంటున్నారు. అంటే నేను అదే ఇంతకుముందు చెప్పాను కదా, వయసు పెరిగే కొద్దీ తక్కువగా ఉండేది అట్లనే చేయాలని చెప్పే పద్ధతిలో చేస్తాను. ఓకే అండి. సో ఇప్పుడు ఏం లేవండి లవ్ స్టోరీస్? ఇప్పుడు ఉంటే తన్నాలు పడతాయి కదా మనకు. సో ఏ వయసులో ఉండాల్సింది ఆ వయసులో ఉండాలి. అంటే సీక్రెట్ లవ్ స్టోరీలు కూడా ఏం లేవంటారండి? అంత లవ్ మీద ఉన్నారు మీరు ఎవరన్నా ఉన్నారు? అంటే మీలాంటి లవ్ కోసం అడగకపోతే తప్పు సార్. చాలా మంది అడుగుతుంటారు బయట. ఇప్పుడు
పెద్దోళ్ళని అడిగావు అనుకో సార్ పెద్ద తరగా ఉండాలి. గ్లామరస్ చూడండి గ్లామర్ కూర్చుని కొన్ని నన్ను అడగాలి. అడగలేకపోతే ఇంత గ్లామర్గా ఉన్నాయి లవ్ స్టోరీ లేదని బయట ఎవరైనా కింద కామెంట్ పెట్టారనుకోండి, నేను అడిగానని చెప్పడం కోసం దానికి ఆన్సర్ చేయడం కోసం అట్లేం లేదు కదా. అంతేగాని మీ మీద ఏది నేను ఒక సిస్టంలో ఉన్న తర్వాత ఒక్కొక్క ఫేస్లో పోతుంటారు, ఏ ఫేస్లో అవి చేసుకుంటూ పోతారు. ఇప్పుడు నాకున్న లవ్ అంతా మా పబ్లిక్ తప్ప వేరే లవ్ లేదండి. దర్ ఇస్ నథింగ్, ఓన్లీ పబ్లిక్ తప్ప దర్ ఇస్ నో పర్సనల్ లవ్ అనమాట. బ్రిలియంట్ ఆన్సర్. సో ఇంకా అక్కడికే క్లోజర్ అయిపోయి వెళ్తూ పోతున్నాం. ఫాదరు ఫ్యాక్షన్ మటర్లో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో ఇట్స్ మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఐ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్లో ఉన్నానండి. మాకు ఎక్కువ గ్రూప్ రాజకీయాలు ఎక్కువ మా పల్లెలలో. అంటే మేము తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి, వైసీపీ ఉంటే అదే కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కి వచ్చేవాళ్ళు. మా గ్రూప్ ఎటుంటే అటు. సో 30-40 ఇయర్స్గా మా నాన్న లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ నాన్న లైఫ్ స్టైల్, మా రామరెడ్డి ఇది కానీ ఇది అంతా గ్రూప్ రాజకీయాలతోనే పోతూ ఉన్నాం, ఎటున్నా అటు పోయేవాళ్ళు. సో హీ వాజ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది మా నాన్నకు అప్పుడే. కిడ్నీ సంబంధించిన ట్రాన్స్ప్లాంట్ కూడా జరిగి ఇట్ గాట్ ఫెయిల్డ్, ఇది పోయిందనమాట. సో ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయిన తర్వాత కూడా హీ వాజ్ ఇన్ టఫ్ సిచ్యువేషన్. హాస్పిటల్లో దగ్గర 1 year అట్లా ఉండడం జరిగింది. ఉన్న తర్వాత అప్పుడే చిన్నదని మా చిన్నాన్నని ఏదో ఒక కేసులో అలిగేషన్స్తో లోపల జైల్లో పెట్టడం జరిగింది. ఈ కేమ్ టు హైదరాబాద్, నాన్న బాలేదని చూపించుకోవడానికి హైదరాబాద్ వచ్చాను. మామూలుగా వదిలిన 3-4 నెలల్లో చనిపోయేవాడేమో. హెల్త్ అంతా బాగా ఇబ్బందికరమైన పరిస్థితి. 1 year దాకా హాస్పిటల్లోనే ఉంటే ఇక్కడ వాసాపురం అని ఒక ఊరుంది. మా చిన్నాన్న జైల్లోనే ఉన్నాడు. వాసాపురం అని ఒక ఊరుంది. బాబు అని వాళ్ళు కమ్మాసే, మా పార్టీ గుంపు, మా కులాలతో మతాలు, అందరినీ బావ మామ అని పిలుస్తూ ఉంటాం. సో వాళ్ళ ఇంట్లో ఏదో విజయ్ కుమార్ అని అప్పుడు సీఏ ఉండే, రూరల్ సీఏ, తాడిపత్రి సీఏ. వాడు ఊరికనే బాంబులు పెట్టి హరాస్ చేస్తున్నాడు ఇది అని మా నాన్నకు ఫోన్ చేసి వాళ్ళమ్మ బాధపడింది. వాళ్ళని పడితే మా నాన్న ఉండి సర్లేమ్మా నేను వస్తున్నానులే, నేను ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేనే ఆ రోజు స్టేషన్ వరకు కూడా వెళ్ళి డ్రాప్ చేసి చేయడం జరిగింది. సో ఆ విజయ్ కుమార్ అనే సిఏ ద్వారా దే మేడ్ ఇట్ ఫోర్స్. అంటే ఆ విధంగా చేస్తే సూర్యుడు వస్తాడు, ఏడున్నా కానీ ఇబ్బంది పెడితే వాళ్ళ కోసం వస్తాడు అని చెప్పేసి. అతను ఆ వాసాపురం బాబు అనే అతను తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినాడులేండి. సో ప్రెజర్ చేస్తే వస్తాడు అని చెప్పేసి ఆ సిఐ ఆ విధంగా చేస్తే మా నాన్న నేనే స్టేషన్లో డ్రాప్ చేశాను. మా అమ్మ కూడా లేదు. మా అమ్మ షీ వెంట్ టు షిరిడీకి వెళ్ళిండే అనమాట. ఎవరు లేరు. సో అర్లీ మార్నింగ్ ట్రైన్లో 3 o'clock వచ్చేలా దిగినాడు. హీ వాజ్ అనేబుల్ టు వాక్. వేరే వాళ్ళ తోడు లేని నడవలేని పరిస్థితి. కళ్ళలో కారం చల్లి చంపడం జరిగింది. ఇట్స్ అన్ఫార్చునేట్. తర్వాత మళ్ళీ నేను హైదరాబాద్లో మార్నింగ్ 3:30కి అట్లా ఫోన్ చేసినారు, ఇక్కేం. సో మా చిన్నాన్ని మళ్ళీ జైలు నుంచి తీసుకొని వచ్చి మేము ఇదంతా క్రిమేషన్స్ అన్నది. అంటే ఒక హెల్త్ బాగోపోయిన వ్యక్తిని అంత కక్ష కట్టి చంపాల్సినంత విభేదాలు ఉన్నాయండి ఇక్కడ. అప్పుడు వాళ్ళ ఇదికి వదిలికల్లా, వాళ్ళ దానికి వదిలిపెట్టాల. అంటే వి వర్ దేర్ ఇన్ టీడీపీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. మాకు వైఎస్ఆర్ ఫ్యామిలీతో బాగా అటాచ్మెంట్ ఉంటే మా నాన్న మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వస్తాడు అనే ఒక ఇది ఉందన్నమాట. సో ఆయన వస్తే మళ్ళీ సూర్యుడు రాజశేఖర్ దగ్గరికి వచ్చేకల్లా మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోతుందని వాళ్ళు కొద్దిగా భయపడి ఉండొచ్చు. సో ఆ కారణం చేత అందులో అంటే సిఐ విజయ్ కుమార్ పాత్ర ఏదో చెప్పారు, నాకు కొంచెం అర్థం కాలేదు దాని కొంచెం. సిఐ విజయ్ కుమార్ అనే అతను ఏం చేసినాడంటే అక్కడ లోకల్గా ప్రెజర్ చేశాడు, వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. వాళ్ళు మా నాన్నకు ఫోన్ చేసినారు. సో మా నాన్న రావాల్సి వచ్చింది అనమాట. ఓకే సార్ ఇంతకుముందు కూడా అతని మీద అలిగేషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా చెప్పింది. ఏమనిపిస్తుంది అండి ఆ ఘటన గుర్తొచ్చినప్పుడు మీకు? సో ఇట్స్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ కదా. ఒక అదే అలాంటి ఇది లేకపోతే మేము ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలని లేదు, ఇంకోటి లేదు. మా నాన్న కానీ అమ్మ కానీ ఫార్ విత్ ది పాలిటిక్స్. నన్ను ఎక్కడో సత్యమంగళంలో చదివించారు. మామూలుగా అంటే తమిళనాడులో అంటే చెన్నైలో ఎక్కడో చదివించాల్సింది. నన్ను ఎప్పుడు అవాయిడ్ చేస్తూ వచ్చేవాళ్ళు, రాజకీయాల్లోకి రాకూడదని.
ఎందుకంటే అట్ ది ఏజ్ ఆఫ్ 18 మా నాన్న ఇంటర్మీడియట్ చెన్నైలో చదివేటప్పుడు ఇలాగ ఒక ఫాల్స్ మర్డర్ కేసులో పెట్టినారు. పెడితే అప్పుడు చల్లా సుబ్బరాయుడు అని మినిస్టర్ ఉండే. దాని తర్వాత అతను దాని మీద రీఎంక్వైరీ చేయించేసి తీపించడం జరిగింది. ఆ రోజుతో మా నాన్న యొక్క ఎడ్యుకేషన్ కెరీర్ దెబ్బతిని ఈ ఫ్యాక్షన్ రాజకీయాల వైపు రావడం జరిగింది అనమాట. సో ఆ ఇబ్బంది నాకు ఉండకూడదని నన్ను ఎప్పుడు దూరం పెట్టేవాళ్ళు. కానీ అన్ఫార్చునేట్గా మళ్ళీ నేను అదే రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అంటే ఈ ఫ్యాక్షన్ రాజకీయాలకు సంబంధించి? అంటే మీరు చదువుతున్నప్పుడు అంటే ఈ ఫ్యాక్షన్ రాజకీయాల వల్లే కదా నేను దూరంగా ఉంటున్నాను ఫాదర్ మదర్కి అనే ఫీలింగ్? అలా ఇప్పుడు అలా లేదు. దూరంగా ఉండడం అంటే ఎడ్యుకేషన్ కోసం పోతూ దూరం ఉండేదే కదా తప్ప వేరేది ఏం లేదు. కానీ డెఫినెట్గా ఫ్యాక్షన్ పాలిటిక్స్ని ఆ రోజున్న సందర్భాలను బట్టి మా గ్రూప్ రాజకీయాల్లో భాగంగా ఆ రోజు అది మోసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు సినిమాల్లో చూపిస్తున్నట్టు ఫ్యాక్షనిస్టులు అంటే అదేదో ఇది జరగదు. మా వర్గం కోసం, మా మనుషుల కోసం, వారిని కోసం వాళ్ళ కోసం మేము చేస్తున్న ఓ ప్రయత్నంలో వాళ్ళని కాపాడుకోవడం కోసం మేము అలాగే సేల్ చేస్తూ నడిపిస్తున్న పరిస్థితి. మా వారికి ఒక ఇబ్బంది జరిగితే తిరిగి అక్కడ ఇది చేస్తారు. ఫ్యాక్షనిస్టులు అంటే ఈ సినిమాలలో వాళ్ళు ఏదో ప్రజల్ని దోపిడీ చేస్తారు, వాళ్ళ ప్రజలందరినీ ఇది చేస్తారు. ఎన్నో సందర్భాల్లో మీరు చూసినారంటే ఆ గ్రామంలో ఆ పెద్ద మనిషి ఇంకోడో చాలా మంది జీవితాల్లోకి కాపాడిన సందర్భం. ఈరోజు మీరు గ్రామాల్లో ఫ్యాక్షన్ ఎక్కడా లేదు. మా ధర్మవరంలో కానీ తాడిపత్రిలో చాలా మటుకు తగ్గిపోయింది. కానీ ఫ్యాక్షన్లో కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మర్డర్లు జరుగుతున్నాయి. ఎందుకంటే ఊర్లో భయాలు లేక ఈ ఇల్లీగల్ అఫైర్స్, ఈ అఫైర్స్ అన్ని చేసి ఒకరినొకరిని చంపుకునేది ఇలాంటివన్నీ ఎక్కువ తయారైపోతున్నాయి. మీ ఫాదరు అంటే అనుకోని పరిస్థితుల్లో ఫ్యాక్షనిజంలో దిగాల్సి వచ్చింది. సరిగ్గా ఏజ్లో ఉండగానే ఫాదర్ మర్డర్ జరిగింది. మీరు అన్నాళ్ళు ఈ ఫ్యాక్షనిజాన్ని మోసారు? నేను మోయలేదండి. ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్. నేను ఫ్యాక్షనిజం అనేది ఎంటర్టైన్ చేయలేదు, చేయకూడదని కూడా అప్పుడే డిసైడ్ చేశాను. ఎందుకంటే మా నాన్న ఆ రోజున్న సందర్భాన్ని బట్టి ఆ విషయాన్ని అవన్నీ కూడా కెరీర్ చేసుకుంటూ వచ్చినారు. సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ అంటే ఇంకొక చాలా విధానాలు ఉన్నాయి. మనము ఫ్యాక్షన్ లేకుండా కూడా మన గ్రూప్ని మనము మారుతున్న పరిస్థితులు బట్టి వాళ్ళందరినీ కూడా తీసుకొని పోవడానికి ఆ పద్ధతిలోనే తీసుకున్నాను. మీరే చెప్పారు అంటే సేల్ చేయాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో ఫాదర్ అన్న. మా ఫాదర్ ఇప్పుడు మీరు వచ్చేసరికి కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. దానికి మీ ఫాదరు పొలిటికల్ అంటే ఫ్యాక్షనిజంలోకి ఎంటర్ అయ్యేసరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కొన్ని రోజులు మారినా మీరు వచ్చేసరికి కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 2006లో ఎప్పుడు చనిపోయారు, మీరు 7లో ఎంటర్ అయ్యారు, 6లోనే వచ్చారు. సరే, సో అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా, ఎందుకంటే ఫాదర్ చనిపోవడం అప్పుడు ఉన్నా కానీ మీరు ఎందుకు కత్తి పట్టలేదు? నేను అప్పుడు పట్టి కూడా పట్టలేదని చెప్తున్నారు. అప్పుడు దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే క్లియర్ కట్గా నువ్వు తాడిపత్రిలో రాజకీయాల్లోకి వద్దు అని చెప్పడం జరిగింది. అప్పటి వరకు మా నాన్న ధర్మవరంలోనే ఇంతకుముందు ఎమ్మెల్యేగా అయినాడు. కానీ ఎమ్మెల్యేగా ధర్మవరంలో ఉన్నప్పుడు మా సొంత నేటు ఎల్నూరు, పుట్లూరు అనే 2 మండలాలు ధర్మవరం కింద ఉండేది. తర్వాత బైఫర్కేషన్లో అది దాంట్లోకి వెళ్ళిపోయినాయి, ఇక్కడ సింగనమల్లకి వెళ్ళిపోయినాయి, విచ్ ఇస్ రిజర్వ్డ్ అనమాట. సో విచ్ ఇస్ రిజర్వ్డ్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మీరు నన్ను ధర్మవరం ఇన్ఛార్జ్గా వేసి తాడిపత్రి పాలిటిక్స్లో వద్దు, రోజు ఉండే కొద్దీ ఇవి ఒకరినొకరు చూసుకునే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి, సో అని చెప్పేసి నన్ను కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఇక్కడ పెట్టడం జరిగింది. సో దాని తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. మా పెద్దారెడ్డి చిన్నాన్న తాడిపత్రి ఎమ్మెల్యే అక్కడ పాలిటిక్స్ చూడడం జరిగింది. సో ఆయన ఆల్రెడీ దీనిలో ఉన్నాడు కాబట్టి హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్. అలా అప్పచెప్పడం కాదు, అక్కడ ఫ్యాక్షన్ వచ్చేది నాకు. ఎక్కడ తాడిపత్రిలో మేము బాధించబడ్డ వాళ్ళం, బాధితులం. సో మీకు ఎప్పుడు అనిపించలేదు అంటే ఫాదర్ని చంపిన వాళ్ళని మనం ఏదో చేయాలని ఎప్పుడు అనిపించలేదు? సో దెర్ ఆర్ మెనీ వేస్ టు ఒక వ్యక్తిని ఇది చెప్పాలని ఫిజికల్ అసాసినే కాదు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి పరిస్థితి చూస్తున్నాడు, జేసీ ప్రభాకర్ రెడ్డి. మనిషి సస్తేనో ఇంకోటో స్వర్గానికో నరకానికో పోతాడు తర్వాత విషయం. కానీ ఈరోజు బతికుండగానే ఈ జిల్లాలో కనుసైగలతో శాసించేటువంటి ప్రభాకర్ రెడ్డి, జేసీ బ్రదర్స్ అనే వాళ్ళు టికెట్లు సాధించిన సింగిల్ కుర్చీలు పెట్టుకొని తిరిగి సాధించేటువంటి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు, దివాకర్ రెడ్డి వాళ్ళు కొన్న కొడుకులు గెలిపించుకోలేక టికెట్లు రాక ఊరులో చెస్టుకు స్టిక్కర్లు వేసుకొని దానిలోకి దండాలు పెట్టుకుంటా బెగ్గర తిరిగినట్టు తిరుగుతున్నారు ఊర్లలో. సో అదే ప్రభాకర్ రెడ్డిని ఆ రోజే కానీ ఏదైనా చేసింటే ప్రభాకర్ రెడ్డి చాప్టర్ అటు క్లోజ్ కదా.
ఇది ఒక రాజకీయాల సహజం కదా సార్. ఒక రాజకీయాలు దండం పెట్టుకుని ఓటేస్తారా? అట్లా కాదు, దండం పెట్టడం కాదు, శాసించేటువంటి ఇది లైఫ్ ఎలా తిరుగుతుందంటే మనిషి తన పతనాన్ని తన చూడడమే, అంతకంటే సాగు వేరేది ఉండదు. తన పతనాన్ని అంటే వాళ్ళ పెర్సెప్షన్ లో అది పతనం అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు మేము రాజకీయంగా వాళ్ళను పతనం చేసినట్టే కదా. అక్కడ ఫిజికల్ అసాసినేషన్ కంటే అంతకంటే పతనం కదా. అసలు మీకు ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డి వాళ్ళు చేసిన హడావిడికి కానీ, వాళ్ళు చేసిన ఇది కానీ, ఈ జిల్లాలో చేసిన రాజకీయానికి కానీ ఈరోజు ఊరూరికి పోయి మీరు ఇంకా చూడలేదమ్మా. అంతెందుకు మన లోకేష్ పాదయాత్ర దాటిపోతా అంటే ఓ ఏడ్చి పెట్టా. లోకేష్ పాదయాత్ర పోతారు, నువ్వు అన్నం కూడా తింటారులే, ఏం కర్మ వచ్చింది? ఆ తాడిపత్రిలో చూసిన ప్రభాకర్ రెడ్డి, దివాకర్ రెడ్డికి లోకేష్ పాదయాత్ర దాటిపోతే కొడుకు టికెట్ కోసం, ఈ బతుకుల కోసమే కదా. అంత బతుకు బతికిన వాడు అంతకంటే సావు ఏముంటుంది చెప్పు? ఒక మనిషిని అన్నిటినీ కత్తితోనే చంపక్కర్లే కదా. ఒక మనిషి చావాలి అంటే తన పతనాన్ని, తనకు ఎలా దిగజారి పడిపోతున్న విషయాన్ని ప్రజలందరూ చూస్తూ ఉంటే, మామూలుగా ఎవడన్నా పోతా అంటే మామూలుగా తిట్టేవాడు కాదు ప్రభాకర్ రెడ్డి. అట్లాంటిది అంగడికాడ పోయి తిరగడము, గుండెకి ఏదో స్టిక్కర్లు వేసుకొని తిరగడము, అంత కర్మకు వచ్చి ఆ స్థితికి వచ్చింది ఆ సాగు ఏడ్చడము, ఇవన్నీ జరుగుతానంటే ఇంకా ఆడికి చాలు కదా. ఇప్పుడు చంద్రబాబు రోల్ కూడా అంతే కదా. చంద్రబాబు ఎంతో చూసినాడు హైట్స్, రాజశేఖర్ లాంటి వ్యక్తితో కొట్లాడినాడు, వాళ్ళ కొడుకుతో కూడా ఓడిపోయినాడు. 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ కొడుకుతో 30 ఏళ్ళ రాజకీయం జరుగుతూ తండ్రి చేత కొడుకు చేత ఓడించబడ్డవాడు ఏ నాయకుడు లేడు. మామూలు వదిలిపెట్టాల. కానీ ఇంకా దిగజారి తను కూడా ఏడుస్తూ మా అమ్మని, నా పిల్లాన్ని ఇట్లా అన్నారని వాడు, మా అమ్మని ఇట్లా అన్నాడని ఈడు, ఇదే అజెండాగా తిరుగుతున్నారు కదా. అంతకంటే ఇంక నీచమైంది ఏముంటుంది చెప్పు రాజకీయాల్లో? దానికంటే సావడం మేలురా అంటారు ఎవరైనా. అలా రాజకీయం చేయడం కంటే సావడం మేలురా అంటారు. అంటే జేసీ కుటుంబాన్ని బతికొండగానే కిందకి దించారని అంటారు. పొలిటికల్ కదా, పొలిటికల్గా వాళ్ళు ఏ రాజకీయం కోసం, ఏ రాజకీయ సుప్రీమసీ కోసము మా నాన్నని ఆ రోజు మర్డర్ చేసినారు. ఆ రాజకీయమే లేకోకుండా చేసినారు. అంటే వాళ్ళ మీద అయితే మీకు కోపం ఉందా లేదు ఇప్పటికి? ఎందుకు ఉండదు? కోపం లేకుండా ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా కోపం ఉందే కాబట్టి వాళ్ళని ఆ స్థాయికి తీసుకోవచ్చు. ఓకే, ఇంకే స్థాయికి తీసుకెళ్తారు? అంతకంటే వాడు దిగజాడడం తప్ప ఎదిగేది ఏముండదు. వాళ్ళు దిగజాడడం తప్ప ఎదిగేది ఏముండదు. ఓకే, అంటే ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు ఎలాంటి డిస్కషన్ నడుస్తుంది? జేసీ కుటుంబ సభ్యుల డిస్కషన్ వచ్చినప్పుడు అలా ఎందుకు డిస్కస్ చేస్తూ ఉంటాము? వాళ్ళని పొలిటికల్గా ఎలా దెబ్బతీస్తున్నాం అనేది మాకు డిస్కషన్ ఉంటుంది. అదే వ్యూహం అంటారా? అదే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాదయాత్ర జరుగుతుంది, లోకేష్ పాదయాత్ర. అంటే మీరే డిస్కషన్లోకి తీసుకొచ్చారు. అందరూ పాదయాత్రకు సంబంధించి అంత ఏడవలసిన పరిస్థితి ఏముందండి? వాళ్ళు ఎవరు సీటు జేసీ? అదే కదా నేను చెప్తుండేది. ఈ జిల్లాలో ఇట్లా టిక్కులు వేసుకుంటే టికెట్లు ఇచ్చేవాళ్ళు కొడుకులకు టికెట్ల కోసం ఏడుచుకున్నారంత పరిస్థితి మీరు చూడలేదు సోషల్ మీడియాలోనూ అంతా. మా లోకేష్ నువ్వు ఎట్లా తిరుగుతున్నారు, వాడు ఏంది బచ్చాగాడు లోకేష్, వాడిని చూసి ఇతను ఏడ్చడం ఏంది, నువ్వు సూపర్ రా అనడం ఏంది, ఇవన్నీ అంతే కదా. లోకేష్ బచ్చన్ అంటారు. అంతే కదా, బచ్చనే కదా, రాజకీయాల్లో బచ్చనే కదా. ఇప్పుడు కలేజా సినిమాలో ఏదో అంటారు చూడు, గాలిని చూసి కూడా భయపడతావు దొరా, చిన్నపిల్లల ఏడుపును చూసి కూడా భయపడతావు దొరా అని. అట్లా తయారైంది ప్రభాకర్ రెడ్డి పరిస్థితి అక్కడ అనమాట. చిన్నగా ఎవడో ఏడ్చినా కానీ భయపడే, చిన్నపిల్లలు ఏడుపు చూసినా కానీ భయపడే పరిస్థితికి ప్రభాకర్ రెడ్డి. ఏది శాసించినాము మేము లేని జిల్లా లేదనుకునే వాళ్ళు 2009 వరకు కూడా మేము ఇక్కడ గెలుపోవటం మేమే శాసిస్తాం ఈ జిల్లా అనుకునే వాళ్ళు గెలవడానికి కూడా ఈరోజు వాళ్ళు టికెట్ తెచ్చుకోవడానికి కూడా లోకేష్ లాంటి వాళ్ళ ముందర కూడా ఏడ్చేసి వారిని ఎత్తుకొని తిప్పుకునేంత పరిస్థితికి చేర్చేది. ఇప్పుడు చంద్రబాబు అంటే సమకాలీకుడు అనుకోవచ్చు. లోకేష్ అనేది ఎంత ఉంటుంది చెప్పు? ఏంది లోకేష్ చెప్పు? సింపుల్, చంద్రబాబు కొడుకు తప్ప ఇంకా మన ఆయన అని చెప్పుకునేది ఏమిటది? ఒక ముడికి నీకు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వెందుకు యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇంక వేరే దేశాల్లో అయితే 18 ఏళ్ళకే చదువుకుంటానే వెళ్ళిపోతారు. నువ్వు వద్దు, నీ కథ వద్దు, నీ ఆస్తి వద్దు, ఐ లివ్ మై ఓన్ అని చెప్పేసి. ఇక మన భారతదేశంలోనే 40 ఏళ్ళు వచ్చినాయి, 50 ఏళ్ళు వచ్చి మన ఆయన ఏం చేయలే అని ఏడ్చేది వచ్చేది. సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతే కదా. మీ చిన్నాన్న గారిని ఇంటర్వ్యూ చేశాను, ఆయన ఏమంటే అవసరమైతే ఈ టైంలో నేను కత్తి పడతానన్నా. పడతాడు, అయిపోయి చేస్తాడు. దానికి ఆయన ఆలోచనలకి మీ ఆలోచనకి, ఎందుకంటే 2009 ఎలక్షన్లో ఆయన మీతోనే ఉన్నారు. ఇప్పుడు ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే ఆయన మీరు మంచి బాబాయ్ అబ్బాయి అంటే మంచి రిలేషన్స్ ఉన్నాయి, తండ్రి కొడుకులాగా. సో ఆయన ఆలోచనలకి మీ ఆలోచనలకి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? అంటే దీనికి సంబంధించి పర్టికులర్గా ఆయన మా నాన్న మా చిన్నాన్న ది సైడ్ ఏ లాంగ్ వే. అంటే చాలా కష్ట సుఖాలు చూసినారు. ఒక మనుషుల్ని ఫ్యాక్షన్లో కావచ్చు ఇవన్నీ కూడా చూడడం జరిగింది. మేము కూడా చాలా చూడడం జరిగింది. ఆ చిన్న వయసులో మాకు ఇవన్నీ తెలిసేది కాదు.
తర్వాత వెన్ వీ కేమ్ టు నేను వచ్చినప్పుడు నాకు అంత లోడ్ ఉండదు, మా చిన్నాన్నకున్నంత లోడ్ నాకు ఇక్కడ ఉండదు ఫ్యాక్షన్కి సంబంధించి. నాది ఓన్లీ పొలిటికల్గానే, నాదంతా కూడా పొలిటికల్గానే. అంటే ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క దీన్ని బట్టి మారుతూ పోతూ ఉండాలి. సో నేను ఈ కాంటెంపరీ ఈ పాలిటిక్స్కి తగ్గట్టుగా నేను మూవ్ అవుతా పోతున్నాను. ఆయన అప్పటి నుంచి అలాగే ఉన్నాడు కాబట్టి ఆ కక్షలు దాని మీద అదే విధంగా ఉన్నాడు అన్నమాట. ఓకే సార్, బ్రిలియంట్ ఆన్సర్. ఇప్పుడు లోకేష్ పాదయాత్ర వల్ల తెలుగుదేశం పార్టీలో పెద్ద ఊపు వస్తుంది, జనం భయంకరంగా వస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. దాని మీ అభిప్రాయం ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, దేశ రాజకీయాల్లో కాను జనాలు ఎలా వస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం. హౌ యూ మొబిలైజ్, హౌ యూ థింగ్స్ అనేది మనకు తెలుసు. లోకేష్ ఆ నియోజకవర్గం నుంచి దాటిపోతానే దాని గురించి మాట్లాడేవాడు కూడా లేడు. ఇంకే విధంగా ఊపు వస్తుంది. పోనీ ఒక పాదయాత్ర అంటే ఎవడైనా కానీ పాదయాత్ర ఏ విధంగా చేస్తారు? ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ మనం వెళ్ళే దారిలో ప్రజలకు ఉన్న కష్టాలు, ఇబ్బందులు తెలుసుకొని దాని నుంచి ఒక మేనిఫెస్టో రూపంలో ఒకటి కార్యదూషం చేసి మేము ప్రభుత్వంలోకి వస్తానే ఇవన్నీ చేస్తాము అని చెప్తూ వెళ్ళేది ఒక పాదయాత్ర. ఏ జర్నీ అయినా కావచ్చు. నేను నా గుడ్ మార్నింగ్తో సహా, నా గుడ్ మార్నింగ్ అనే జర్నీ ఏంటంటే పొద్దున్నే నుంచి నడుచుకుంటూ పోతుంటే ఏం సమస్యలు నేను అడుగుతూ పోతుంటాను, ఉండేది మినిమైజర్ చేసుకుంటా. అంటే ఇష్యూస్ని నేను 100% క్లియర్ చేస్తానని చెప్పడం లేదు. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎంతవరకు చేయగలుగుతాము, ఎంతవరకు నుంచి గవర్నమెంట్ ప్రభుత్వానికి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం చేసుకుంటూ వెళ్ళేది ప్రజలకు అడుగుతా సార్. నాకు ఇది లోకేష్ చెప్తాను. అది ఒక పాదయాత్రలో ఎవరు వచ్చినా కానీ లోకేష్ పాదయాత్రలో ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా, ప్రజల సమస్యల గురించి ఆలోచించకుండా, వాటితో గురించి మాట్లాడకుండా, ఎందుకంటే ఆయన పొద్దున్నే 8:30కి ఎంతకో లేస్తాడు, 10-11 o'clock వరకు సెల్ఫీలు, రోజుకు 10 కిలోమీటర్లు, 12-1 గంట వరకు నడుస్తాడు. నడిచిన చోట జనాల మొబిలైజేషన్ గురించే వాళ్ళు ఉన్నాయి తప్ప పబ్లిక్ కావాల్సిన ఇష్యూస్ గురించి ఈ రోజు 142 రోజులు 1900 కిలోమీటర్లు తిరిగినాడని చెప్పి ఏదో చూశాను. ఎక్కడైనా కానీ పబ్లిక్ ఈ ఇష్యూతో పడుతున్నాడని ఎక్కడైనా అజిటేషన్ చేసినాడా? ఫోటోలు కనిపిస్తున్నాయి కదా సార్, రైతులతో మాట్లాడుతున్నాడు. పబ్లిక్ రావాలి కదా, వచ్చి రైతులతో ఏం మాట్లాడుతున్నాడు? మేము వస్తే ఇది చేస్తాము, మా నాన్నగారు అంటే ఇట్లా చేస్తారు, రైతుల పుండు మీద కారాలి, ఊరికే కథలు చెప్తున్నాడే కానీ ప్రజలు వచ్చి మాకు ఈ సమస్య ఉంది, ఈ ప్రభుత్వంలో వచ్చి చెప్పారు అని ఒక్కటైనా చూపిమనండి. అంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆ మాట చెప్తున్నారు, కానీ ప్రజా సమస్యలు చాలా చెప్తున్నారు. ఏం చెప్పారు? రావాలి కదా చెప్తున్నారు కదా సార్. టీడీపీ మీడియాలో ఖచ్చితంగా చెప్తాం, టీడీపీ మీడియాలో ఏదో లోకేష్ రైతులతో మాట్లాడుతున్నారు, మహిళలతో మాట్లాడడం, మీరే తప్పుదో పట్టిస్తున్నారేమో. మాట్లాడడమో ఆర్గనైజ్ చేయడమో అవన్నీ నేనేం మాట్లాడటం లేదండి. రైతులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఫలానా ఇష్యూ రైజ్ చేశారని ఒక్క ఇష్యూ చెప్పండి అంటున్నా నేను. ఈ సమస్య ఈ ప్రభుత్వం వల్ల ఏర్పడింది అని చెప్పమనండి ఒకటి అంటున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే ఆరోపణ, నాయకులే చూపిమనండి. తన 142 రోజులు 1900 కిలోమీటర్ల ప్రయాణంలో ఈ సమస్యలు ఈ ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పమనండి. అది యాత్ర పూర్తయిన కదా వాళ్ళు ఒక రిలీజ్ చేసేది లోకేష్ యాత్రని బదనాం. అయ్యా నేను అట్లా కాదు, నాకు ఎవరిదే చేస్తాను. ఇప్పుడు నా ఊరికి వచ్చింది, నా ధర్మవరంలో కొన్ని సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు ప్రస్తావించాలి కదా. తన స్పీచ్లో కావచ్చు, ఇంకో చోటు కానీ ఆ ప్రస్తావించాలి. పక్కన అనంతపూర్ పేరు చెప్పి కేతిరెడ్డి అని పేరు చెప్పి మీ కేతిరెడ్డి కుటుంబం అనేది ఏదో అన్నాడు కదా. నా గురించి అనుకోండి, నేనే సమస్య అంటున్నాడా లేక ప్రజల సమస్య చెప్పాలి. నా సమస్యలు తీర్చడానికి అతను తిరిగేది కాదు కదా. ఇప్పుడు నా గురించి ప్రస్తావించినాడు, నా సమస్యలు తీర్చడానికి అతను తిరుగుతున్నాడు, లేదంటే నన్ను తిట్టడానికి అతను పాదయాత్ర, ఎమ్మెల్యేని తిట్టడానికి పాదయాత్ర చేస్తారు. అక్రమ ప్లేస్ లో కట్టారని చెప్పి ఆరోపణ చేశారు, దానికి మీరు పెద్ద హడావిడి చేశారు. తాడేపల్లి వచ్చి అదేంటి సార్? అయ్యో మీరు మళ్ళీ దాంట్లోకి ఎందుకు పోతారు? ఇది క్లియర్ గానే అదే చెప్పండి. మీరెందుకు అంత కంగారు పడతారు? మీరెందుకు జంప్స్ అవుతా అంటారు? నేను జంప్ చేయట్లేదండి. నేను ఎమ్మెల్యేల మీద తిట్టుకుంటూ పోవడానికి పాదయాత్ర చేస్తున్నాడా, ప్రజా సమస్యలకు పరిష్కారం కనుక్కోవడానికి, లేదంటే వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిష్కారం చూపించడానికి చేస్తున్నాడా? ప్రజాప్రతినిధిని విమర్శిస్తే ప్రజా సమస్యలను పరిష్కరించట్లేదనే కదండి అర్థం. మా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయా అంటున్నా. మీరు ప్రజా సమస్యలు పరిష్కరించట్లేదు కదండి సార్, మిమ్మల్ని విమర్శించాలి. ఆ విధంగా కాదు కదా ఆయన విమర్శిస్తాండేది. మా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు తప్ప ప్రజా సమస్యల గురించి ఎక్కడైనా కానీ ప్రస్తావించాడా? సింపుల్. ఓకే, ఇంతవరకు ఒక్క చోట కూడా ప్రస్తావించలేదు. ప్రస్తావించడానికి ఆయన దగ్గర ఆలోచనతో కూడా లేదు. ఆయన పబ్లిక్తో కలవటంలే, పబ్లిక్ ఫిగర్ కాలేదండి. పబ్లిక్ ఫిగర్తో సంబంధం లేదండి. పబ్లిక్ ఫిగర్తోనే కాదు,
ఒకరు పాదయాత్ర చేస్తున్నారు అంటే జనం యొక్క సమస్యలు, దాని నుంచి మేనిఫెస్టో అనేది రావాలి. వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళ అదే నాగేష్ గారు మీరంతా ఇది చేసుకుంటూ పోతే ఎట్లా? వాళ్ళు మేనిఫెస్టో రిలీజ్ చేసినారంటే ఎలా రిలీజ్ చేసినారు? మా దానికి 0.2 వర్షన్ చేసినాడు, అదేదో రోబోట్ 2 అన్నట్టు మా పథకాలకు నెంబర్ 2 వర్షన్ చేసినారు. అంటే అప్గ్రేడ్ ఆఫ్ ది ఇది చేసినాడు. మంచిదే కదా సార్, వాళ్ళకి మంచిదా చెడు అని కాదు. మరి ఆయన కొత్తగా ఆయనకు వచ్చిన సమస్యలు ఏంటి? ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి మా పాదయాత్రలో ఇవన్నీ చూశాడు కాబట్టి ఇవి చెప్పినాడు మేనిఫెస్టో. అంటే మీరు ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు, దానికన్నా బాగా చేస్తానంటే తప్పే ఉంది సార్. అంటే మాది బాగా చేస్తున్నట్టే కదా అర్థం, ఇంకా బాగా చేస్తాను అంటున్నాడు కదా, మాది బాగా చేస్తున్నట్టే కదా అర్థం అంటున్నాను. సింపుల్. అది వాళ్ళని అడగలరు. దాన్ని అప్గ్రేడ్ చేసినాడంటే అదే కదా, అంతేనా కదా? బాగా చేస్తాను అంటున్నాడు. ఇంకా బాగా అంటే మాది బాగా చేస్తున్నాడు, మేము ఇంకా బాగా చేయలేదులే, బాగా అయితే చేస్తున్నాం కదా. బాగా చేస్తుంటే అతను ఇంకా బాగా చేస్తాడని అర్థం, అంతే కదా? మీరనేది అదే కదా వాళ్ళ ఉద్దేశం సార్, అది నాదే ఉద్దేశం కదా, నా మీద వద్దుకండి మళ్ళీ. అంటే మేము బాగా చేస్తున్నాం, వాళ్ళు ఇంకా బాగా చేస్తాం, అంతే అంతే కదా? అంతే కదా, అంతే కదా. అక్కడ ఆపుదాం సార్, అంతేనా? వాటికే కదా. సో మేము బాగా చేస్తున్నాం ఒప్పుకున్నాడు ఆయన. సో ఏదైనా కావచ్చు, అంటే ఆయన ఒప్పుకున్నాడని కాదు కానీ సార్, జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను, ఇప్పుడు నా అభిప్రాయం చెప్తున్నాను. ఆ మేనిఫెస్టో చూసినప్పుడు అందరికీ అదే అనిపించింది. ఏమని? అంటే మీరు బాగానే చేస్తున్నారు, మేము ఇంకా బాగా చేస్తామని చెప్పారు అని అనిపించింది. చెప్పే ప్రయత్నమే చేసినాడు అంతే. సో ఏదైనా కానీ మా అప్గ్రేడెడ్, ఇప్పుడు మా సచివాలయ వ్యవస్థను తప్పుపట్టినాడు, మా వాలంటీర్ వ్యవస్థను తప్పుపట్టినాడు, ఈరోజు అదే వ్యవస్థను మేము ఉంచుతాము అంటున్నాడు. అంటే ఇట్స్ అప్రిషియేషన్ కదా. ఇప్పుడు మేము ఒక దారిలో పోతున్నాము, ఇదంతా గలీజ్ దారి, అక్కడ సరిగ్గా రోడ్డు లేదు అంటే మేము పోతున్న దారి తప్పు. ఆయన కూడా మా దారికే వస్తున్నాడు అంటే మేము చేస్తున్నది కరెక్టే కదా. సో మేము పథకాలు కూడా ఎన్హాన్స్ చేస్తున్నాడు అంటే ఎన్హాన్స్మెంటే కదా ఇవి. ఇది ఓన్లీ ఎన్హాన్స్మెంట్. మామూలుగా రైతులకు ఏం చేస్తారంటే దాన్ని ఏదో అంటారు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచుతా అంటారు అనమాట. ఫస్ట్ ఎకరాకు 16,000 18,000 ఇచ్చినప్పుడు తర్వాత ఏరియా మళ్ళీ 20,000 పెంచుతాడు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచుతున్నాడు, అంతకంటే ఆడ ఇక్కడేం లేదు. ఇచ్చేదాన్ని ఇంకా కొద్దిగా ఫైనాన్షియల్గా పెంచుతాడు. ఆ రోజు మేము ఇవన్నీ చేస్తా అంటే శ్రీలంక అన్నారు, మరి ఇప్పుడు ఏమైపోతుంది అది కూడా చెప్పాలి కదా, అది కూడా ఇవన్నీ సమాధానం. సో ఆయన పాదయాత్ర అన్నీ కూడా వ్యక్తిగత విమర్శలు చేయడము, ఆ లోకల్గా ఉన్న వాళ్ళను మనం కౌంటర్ ఇస్తే ఆయన సమాధానం చెప్పుకుంటూ లోకల్ ఉన్న ఇన్ఛార్జీలతో మాట్లాడి వాళ్ళ గొడవలు పెట్టడము చెప్పడం. రాజకీయ చరిత్రలో ఇంత హీనమైన రాజకీయ నాయకుని ఎక్కడన్నా చూడలేదు. మీకు ఉన్నతమైన హీనమైనటువంటి రాజకీయ నాయకుడు అంటారా? మీరు అదే టైటిల్ పెట్టుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు యువతకు కానీ ఇంకోరికి కానీ ఎక్కడైనా కానీ నువ్వు ఇవ్వాల్సిన సందేశం బాగా చదువుకో, బాగా వృద్ధిలోకి రా, నీకు మంచి ప్రాస్పెక్ట్స్ ఉంటాయని చెప్పాలి. కానీ ఇతను ఏమంటే నా దగ్గర 20 కేసులు ఉంటే తప్ప నా దగ్గరికి రావద్దండి, 20 కేసులు ఉంటేనే మీకు ఏదైనా కానీ పదవులు వస్తాయి, 3-4 కేసులు ఉంటే నా దగ్గరికి రావద్దు అని. ఏం వీళ్ళ దరిద్రం ఏంటంటే 20 కేసులు ఉంటే వీడు వాని చుట్టూ తిరుగుతా కూర్చోవాలి. వాడు ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలకు పోయలేదు, వేరే దేశాలకు పోయేయలేదు, ఈయన్నే పడి చావాలి. ఏ నాయకుడైనా అలా చెప్తాడండి? నాయకుడు కావాలనుకుంటున్నవాడు, నో మోర్ ఏ లీడర్ కావాలనుకున్నవాడు ఏం మెసేజ్ ఇవ్వాలి? గొడవలు పెట్టుకో మెసేజ్. ఇలా వాళ్ళ కెరీర్ కదా పోయేది, వీనికేముంది పోతాడు. కానీ ఇట్స్ వెరీ రాంగ్ అనమాట. సో మన రాష్ట్ర రాజకీయాలు, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా చాలా అంటే వెరీ లో లెవెల్లో జరుగుతున్నాయి. నీచంగా పోస్టింగ్స్ కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఏదో ఒక రోజు ఎండ్ అవుతుంది అనుకుంటున్నాం. ఇది కూడా ఇదేదో పెరుగుడు విరుగుడు కోసమే. ఇట్స్ నాట్ హెల్తీ పాలిటిక్స్. ఇలాంటివి మొదటి నుంచి కూడా నాకైతే నచ్చదండి. థ్యాంక్ యూ. చెప్పండి. నెక్స్ట్ వెళ్ళొచ్చండి. మీరు ఓకే. అదే వాళ్ళు చేసినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన, మీ ఇంట్లో అక్రమ ప్లేస్లో కట్టారు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియో తీయించారు, దీన్ని మీరు మీ వెర్షన్ ఏంటి? నాకు లోకేష్ ఛాలెంజ్ చేశాడు. అదే రోజు నేను అమరావతిలో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను. నేను అతను ఉంటున్న అక్రమ హౌసింగ్ దగ్గరికి వెళ్ళి నేను చూపించడం జరిగింది. ఇది అక్రమం అని చెప్పినారు. నేను అక్రమం ఉంటే నాది ఇచ్చేస్తా, నీది అక్రమం ఉంటే నువ్వు ఆ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపో అని నేను కూడా చెప్పి అతని ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నట్టు చెప్పడం జరిగింది అనమాట. మరి అది అక్రమం అంటారా మీరు చెప్పేది? అక్రమమే కదా. మరి అక్రమం అయినప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, అది వేరే వాళ్ళది అయినప్పుడు మీరు వెంటనే తీసుకోవచ్చు కదా. తీసుకోవాలనే కదా హైకోర్టు స్టే ఉంది కాబట్టి అలా చేసినాం. ఓకే. అంటే ప్రభుత్వం సైడ్ నుంచి ఇంకేం ప్రయత్నాలు చేయట్లేదు? చేస్తున్నారు. ఇప్పుడు ఏసీబీలో ఇది చేసినారు, ఏసీబీలో అటాచ్మెంట్కు పెట్టినారు. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అనమాట. అదే మీలో అయితే స్పష్టంగా మంచి స్థలాలను కట్టని చెప్తున్నారు. అంతే కదా.
విత్ ప్లాన్ తీసుకొని కట్టడం జరిగింది అనమాట. ఓకే. ఒకవేళ తప్పైతే నేను ఇస్తానని చెప్పినాను కదా, ఆ రోజే చెప్పాను. సో దాంట్లో ఏం లేదు, దాంట్లో ఒక చిన్న ఫ్యాబ్రికేటెడ్ హౌస్ గురించి. నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చెరువు ఇలా ఉంటే, చెరువు కట్ట ఇలా ఉంటే, కట్ట లోపల కట్టుకునేవాడు ఏడ దేశంలో ఉన్నాడు. కట్టకి యువతలు కట్టుకోవాలన్నా 100 మీటర్స్ వేరే వాళ్ళకి ఎవడైనా కట్టాడు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఆ స్థాయిలో ఉండి నువ్వు ఎలా ఇంట్లోకి చేరినావు ఆ రోజు? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నువ్వు ఆ స్థానంలో ఉండి నువ్వు ఆ సీట్లో ఉండి అక్కడ పోకూడదు కదా. సో ఇట్స్ బ్యాడ్ కదా. నువ్వు హైయెస్ట్ లెవెల్లో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి అడుగు 10 మంది గమనిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే పోతూ ఉండాలి. ఓకే. సో అది నీకు లేకపోతే ఎట్లా? రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం అంటే తనకంటూ ఒక యాక్టింగ్లో ఒక ట్రెండ్ తీసుకుని వచ్చిన కథానాయకుడిగా ఉండొచ్చు. ఎందుకంటే అతని సినిమాల ద్వారా కన్నీటి పర్యంతం ఏం సీన్స్ ఏమి ఉండవు, కానీ తన యొక్క మోడ్యులేషన్స్ కానీ ఇవన్నీ ద్వారా ఒక డిఫరెంట్ సెటప్ చేసినాడు, ఒక డిఫరెంట్గా సెటప్ చేసినాడు. రాజకీయాల్లోకి భాగంగా రావడం జరిగితే అతను ఒక ప్రత్యామ్నాయక శక్తిగా రావాలనుకున్నాడా లేకుంటే పల్లకి మోయడానికి రావాలనుకున్నాడా అని హీ హ్యాస్ టు డిసైడ్. కానీ ఈరోజు తను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక 2 సంవత్సరాల గ్యాప్తోనే పార్టీలు పెట్టడం జరిగింది. ఈరోజు మా పార్టీ 151 సీట్లతో అధికారంతో ఉంటే వాళ్ళ పార్టీ తను కూడా గెలవలేనంత పరిస్థితిలో ఉండడం జరిగింది. ఎక్కడ జరిగింది ఈ తప్పు అని ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఎప్పుడే కానీ ఫైటర్ సైడ్ ఉంటారండి, ఎక్కడైనా కావచ్చు. నువ్వు సినిమాలో కూడా, తను చేసే సినిమాల్లో కూడా 100 మంది వస్తే 100 మందిని ఇతను కొట్టగలుగుతున్నాడు కాబట్టి ఇతను హీరో అవుతున్నాడు. 100 మందిలో నువ్వు ఒకరు అయినావు అనుకో, నువ్వు హీరోగా చూడరు కదా, చూస్తారా? ఇప్పుడు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒంటరిగా ఉన్నాడు, వీళ్ళ మీద ఇంతమంది వస్తున్నారు, దీనిలో హీరో ఎవడవుతాడు, వీళ్ళందరూ ఏమవుతారు? అంతేనా కదా? ఓకే. తను చెప్పిన హీరోలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో హీరో కాదంటారు. అంతే కదా, రియల్ స్టార్ కాదు, రీల్ స్టార్ అతను. దానికి ఏముంది కానీ, తప్పేముంది కానీ. అంటే నేనేమంటున్నానంటే 10 మందితో కలిసి రావాలనుకున్నవాడు, తన ఆలోచన విధానం ఏదో తనకే తెలియదు. తను ముఖ్యమంత్రి కావాలి అని తన ఫ్యాన్స్ అనుకుంటున్నారు, తను నమ్మిన వాళ్ళు అనుకుంటున్నారు, తన కాపు కులస్తులు అనుకుంటున్నారు, వీళ్ళందరూ మా వాళ్ళలో ఒకడు ఉండాలి అనుకుంటున్నాడు. కానీ ఈయన మాత్రం నేను చంద్రబాబుకు ఉండాలా అని అనుకుంటున్నాను. సో నువ్వు పల్లకి మోస్తావా లేకుంటే ఒక మంచి పొజిషన్లో కూర్చుంటావా అనేది ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం. సో అతను ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళను ఓడియాల వైఎస్ఆర్ పార్టీని ఓడియాలా, వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది చూస్తున్నాడు తప్ప తన ముఖ్యమంత్రి కావాలని ఆలోచన లేదు. ఒకవేళ తన గెస్సింగే అనుకుందాం, వైఎస్ఆర్ పార్టీని విముక్తి చేసినాడు అనుకున్నాం, వాట్ నెక్స్ట్? మళ్ళీ 6 నెలల లోపల చంద్రబాబుతో కొట్లాడి మళ్ళీ ప్రత్యామ్నాయంగా రావాల్సింది. ఇప్పటికే కొట్లాడినాడు కదా. ఎవడే కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతమందితో పొత్తు పెట్టుకున్న నాయకుడు లేడు. బీఎస్పీతో పెట్టుకున్నాడు, కమ్యూనిస్టు సిపిఎంతో పెట్టుకున్నాడు, బీజేపీతో పెట్టుకున్నాడు, తెలుగుదేశంతో పెట్టుకున్నాడు. అంతమందితో పొత్తు పెట్టుకొని మళ్ళీ వాళ్ళతోనే అందరినీ కలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అతను నేరుగా ఫైట్ చేసి ఉంటే ఓడిపోతానే 175 చోట్ల ఇన్ఛార్జీలను పెట్టి వాళ్ళని మోటివేట్ చేసి పోయి ఉంటే డెఫినెట్గా ఈరోజు కాకుండా రేపటికైనా అతను ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా వచ్చేవాడు. నౌ హీఈస్ లూజింగ్ హిస్ ఛాన్సెస్. 15 ఏళ్ళు అయిందండి, నెక్స్ట్ ఇంకా మళ్ళీ పొత్తుతోనే పోతాడు. ఇంకొక 5 ఏళ్ళు పొత్తు కన్ఫర్మ్ చేస్తారా? ఏదైనా అతను పోవాలనుకుంటున్నాడు కదా, అతను పోవాలనుకుంటున్నాడు. నేను చెప్పినది కదా, అతనే 20 ఏళ్ళు ఇంకా తన రాజకీయ జీవితంలో సున్నాగానే ఉండిపోతాడు కదా. లాస్ట్కు విజయకాంత్ లాంటి వాడు కూడా తమిళనాడులో ప్రతిపక్షంలోకి వచ్చినాడు కదా ఇండివిజువల్గా. సో సినిమాలో చూసి దాంట్లో స్ట్రెంత్స్ చూసి దీనిలోకి వస్తారు, ముఖ్యమంత్రిగా అవుతారు అనేది చాలా కాలాలు పోయినాయండి. పవన్ కళ్యాణ్ తన స్పీచ్ల్లో ప్రతిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడ్లోడి తీసుకొడతా, తరిమి కొడతా, ఈ జగన్ రెడ్డి అంటూ కామెంట్. ఏంటండి అసలు దాని పట్ల మీ దాంతో పాటు అది కూడా చెప్తుంటారు, నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తాను బాగా అని చెప్పి కూడా అంటుంటారు. ఈజ్ దట్ వే టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్? అంటే బట్టలు తీసుకుంటున్నాను. అతను ఇంకా సినిమా అఫోబియా అంటే సినిమా వాళ్ళకి ఎలా ఉంటుందంటే చెమట పట్టకుండా కూడా అన్ని పనులు అయిపోతుంటాయి. ఫ్యాన్ ఒకటి పెట్టింటాడు, కొద్దిగా పోయాలకల్లా మేకప్ పట్టిస్తుంటాడు, ఇలా అంటాడు అద్దం పెడుతుంటాడు.
ఇలా కొడతని 200 మంది అలా ఎగిరి పడిపోతుంటారు ఇట్లా తీసాను. సో అలా అనుకుంటుంటాడు నిజ జీవితంలో. నేను ఎవరు చేసినా కానీ చట్టానికి లోబడే చేసిండాలి. ఆ చట్టాన్ని వ్యతిరేకించి దానికి అవుట్ ఆఫ్ బాక్స్ పోతే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా లోపలేస్తారు. దానికి ఏముంది, అతను బట్టలు తీసి కొడతామంటే ఎవడేం ఊరుకుంటాడు కదా. ఊరుకుంటున్నారు కదండి. ఇప్పుడు ఇన్ని స్పీచ్లు ఇచ్చారు, అతను మాటలు చెప్పినాడు, అవతల మాటలే కౌంటర్గా ఉన్నాయి. అతను చేతలు చూపిస్తే అదే చేతల్లోనే చూపిస్తారు. దానికి ఏముంటుంది. సో ఏదానికి కానీ నువ్వు ఇదే ప్రజాస్వామ్యం పరిరక్షణ అంటావు, దాంట్లో భాగంగా అందరినీ కొడతానంటావు. ఎవరి కోసం చేస్తున్నావు రాజకీయం? బేసిక్గా ఎవరి కోసం చేస్తున్నావు? పబ్లిక్ కోసం చేస్తున్నావా, చంద్రబాబు కోసం చేస్తున్నావా, ఎవరి కోసం చేస్తున్నావు అని ఆలోచించాలి. సో ఇట్స్ అంటే రాంగ్ వే అనమాట. పాలిటిక్స్లో ఎప్పుడు చూడలే, నేను చెప్తున్నాను కదా, నీచ స్థానానికి రాజకీయాలు పడిపోయినాయి. ఇష్టానుసారం చూపించడము, చెప్పులు చూపించడము, ఆ మాత్రంకి టాలరెన్స్ లేకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డిని ఇంక నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, ఇంకోటి అవినీతి అన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూపిలేదే. నువ్వు నాయకుడు కావాలనుకున్నావు, నీ కంపోజర్ ఉండాలా. నువ్వు అవతలోనికి చెప్పు చూపిస్తావు, అవతలోడు నీకు మాత్రం ఏమీ అనకూడదు అంటావు. సిస్టంలో ఎలా ఉంటుందంటే నువ్వు రాళ్ళేస్తే రాళ్ళు పడతాయి, పూలేస్తే పూలు పడతాయి. కొన్నిసార్లు పూలు వేసినా రాళ్ళే పడతాయి. అన్నిటికీ తట్టుకోవాలనుకుంటేనే రాజకీయాల్లోకి రావాలి. ఇది వన్ సైడ్ డైలాగ్ కాదు కదా. సినిమాలు అనుకో, వన్ సైడ్ డైలాగ్, ఇంటర్వ్యూలు అయితేనే సూపర్ అంటాడు, విజిల్ వేస్తాడు, పోయి పాప్కార్న్ తింటాడు, కూల్ డ్రింక్ తాగుతాడు, వచ్చేసి కూర్చుంటాడు, మళ్ళీ అయ్యాలకు మా హీరో అంటాడు. నీ జీవితంలో ఆ విధంగా ఉంటారు. నువ్వు చేసే ప్రతి పనిని, ప్రతి అడుగును, ప్రతి మాటను గమనిస్తూనే ఉంటావు. ఒకసారి నువ్వు ఒక ముఖ్యమంత్రి కావాలంటావు, ఒకసారి నాకు వద్దు ముఖ్యమంత్రిని అంటావు. 48% ఓట్లు మీరు ఇవ్వగలుగుతారా అంటారు. చంద్రబాబుకి ఇస్తున్నారా 48%? చంద్రబాబు కూడా ఇప్పుడు 48%తో రాలేదు కదా. ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలో 50%తో పోలింగ్లో ఓటు శాతంతో ముఖ్యమంత్రి అనేది జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు రాలేదు చంద్రబాబు కూడా 40% కంటే మించి. సో ఆ పర్సెంటేజ్ ఎలా తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయాలి తప్ప మీరు ఇస్తారా నాకు, ఇదేం రెమ్యునేషనా, ఇస్తారా నాకు అని అడగడానికి, తెచ్చుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంది? నువ్వు గెలవాలనుకున్నా, నువ్వు పెట్టాలనుకున్న క్యాండిడేట్లలో 20 మంది పేర్లు చెప్పండి. 20 మంది క్యాండిడేట్ల పేర్లు చెప్పవు. దేశంలో ఎక్కడే కానీ ఉంటుంది. ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసినాను. నేను ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసిన ఒక మండలం లేకపోయినా, అక్కడ ఆ మండల లీడరు కష్టపడి రాత్రింబౌలు కష్టపడి ఎమ్మెల్యే వస్తున్నాడనో లేకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడనో మొత్తం మొబిలైజ్ చేసింటాడు. నేను పైకి ఎక్కుతానే వాడిని బాగా చేసిన ఒప్ప అని చెప్పేసి ఒక మాట అన్నాను కదా. ఇతను చూస్తే ఒకడే పైకి ఎక్కింటాడు. ఆ మీటింగ్ మొబిలైజ్ చేసిన దేవుడు, ఆడ కార్యక్రమం చేసిన దేవుడు ఇన్ఛార్జ్ ఉంటాడు కదా, అతను మొహమన్నా చూపించాలి కదా. టికెట్ ఇస్తావో లేదో దేవుడికి ఎరుగు. నీకోసం కష్టించబడినవాడు, ఇబ్బంది పడినవాడు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నవాడు, వాని మొహమన్న పైకి ఎక్కి చూపించలే కదా. నీకు ఎక్కడా చూడలే. వారాహులు ఎప్పుడన్నా చూసారా పైకి ఎక్కినది? ఒకడే మాట్లాడుతూ అంటాడు, పక్కన ఎవడు ఉండడు. ఇది ఎక్కడిది? ఇది సినిమానా, రాజకీయాల్లో అన్నట్టు. నిన్నాను ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తున్నాడు, ప్రోగ్రామ్ అందరినీ ముఖ్యమంత్రిగా ఉన్నాడో లేకున్నా కానీ ఇతను నా లీడర్ అని చెప్పి ఆయన చెప్తాడు. ఇస్తాడో లేదో తర్వాత విషయం. అంటే వేరే వాళ్ళ కష్టాన్ని పవన్ కళ్యాణ్ తన యాత్రలో దోచుకుంటాడని నేను అనటం లేదు, కానీ వాళ్ళ గుర్తింపు ఇవ్వటం లేదు అంటున్నాను. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఎలాంటి పాలిటిక్స్ చేస్తుంటాడు? ఫైనల్గా పనికొచ్చేటివి చేయటం లేదు అంటున్నాను. ఏదో అంటే సీరియస్ పాలిటిక్స్లో చాలా సీరియస్గా ఉండాలండి. అది మీకే బెస్ట్ కదండి, అధికార పక్షానికి మీకే బెస్ట్ కదా పవన్ కళ్యాణ్. బెస్ట్ వర్స్ట్ అనే దాని గురించి తర్వాత అంటే అదే వెళ్తున్న పద్ధతి తప్పు అని అడుగుతున్నాను. మాకు బెస్ట్ లేకుంటే మంచో చెడు అనేది తర్వాత విషయం. అన్ని రాజకీయాల కోసం మనం మాట్లాడకూడదు కదా. ఒక హెల్తీ అట్మాస్ఫియర్ కావాలని కోరుకోవాలి. ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు జరగాలని కోరుకోవాలన్నమాట. ఇలా మాట్లాడుతా ఇలా చేసుకుంటూ పోతా అంటే తప్పు అనేది నా వాదన, అంతకుమించేది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీ అభిప్రాయం? నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో ఎక్కడైనా కానీ చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాలి, అది ఒక మేనిఫెస్టో రూపంలో చేసి దాన్ని నెరవేర్చాలని తప్పించబడ్డ నాయకుడు ఎక్కడా కానీ ఉండదు. నేను ఎంతోమందిని చూశాను. నేను చేసిన మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయండి, నా వల్ల మంచి జరిగింటే నన్ను ఆదరించండి, లేకుంటే వద్దు అని నాయకుడు ఈ దేశంలో ఎక్కడే కానీ లేడు. నేను మా ఎమ్మెల్యేలందరూ మీ ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు, మీకు వాళ్ళు మేమేం చేశారో వివరిస్తారు అని ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లకే, దాంట్లో 2 సంవత్సరాలు కరోనా పోయినా కానీ 3 ఏళ్లకే ప్రతి గడపను తొక్కండి,
ప్రతి గడపతో మాట్లాడండి, వాళ్ళ దగ్గర నుంచి మనము ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ అవి సరిచేయండి అని చెప్పిన వాడు లేడు. వ్యవస్థలో అంటే చాలామంది ఒక ప్రజల్ని ఎలా మభ్యపెట్టి మోసం చేసి పబ్బం గడుపుతాడు. ఇప్పుడు చంద్రబాబు అన్ని హామీలు ఇచ్చినాడు, ఏం చేయడానికి ఏం కాదు, ముందు వస్తే చాలు అన్నట్టు, వస్తే చాలు. ఎందుకంటే అలా చేయాలనుకున్న చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ చేయాలనుకుంటే 2014 ఉంది కదా, మేనిఫెస్టోలో 90% మిగిలిచ్చిపోయినాడు కదా, అవి చేస్తానన్నా కానీ చాలు. పార్ట్ 1లో నేను చేయలేకపోయినా పార్ట్ 2లో అన్నీ కంప్లీట్ చేస్తానని చెప్తే చాలు, కొత్త వాదన. అలా 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 ఎక్కడే కానీ చంద్రబాబు చెప్పి ఉంటే కన్నా నమ్మేవాళ్ళేమో. నేను పార్ట్ 1 చేశానమ్మా, నాకు టైం దొరకలేదు, ఇంకొక 5 ఏళ్ళు ఇచ్చేస్తే చేస్తాను, అదే కంటిన్యూ చేస్తాను, నేను నాకే కొత్త వద్దని చెప్పినాడు. అప్పుడే చాలా కుప్పలు చెప్పినాడు, 200 పేజీలు చెప్పినాడు. ఎందుకంటే రాజశేఖర్ అట్లా చెప్పినాడు. రాజశేఖర్ 2009లో వచ్చినప్పుడు కేవలం 2 హామీలు చేసినాడు. 7 గంటల విద్యుత్ను 9 గంటలు చేస్తానని, 4 కేజీల రైస్ని 6 కేజీలు, ఈ 2 చెప్పినాం. మేము ఏదే కానీ కొత్తగా చెప్పలేదు. ఎందుకంటే మేమంతా అడిగాం, మనం ఏది చేయగలుగుతాం అది చెప్తాను. ఇప్పుడు చంద్రబాబు చేసేదా పెట్టేదా ఊరికి నోటికి వచ్చినట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ నెరవేరుస్తుంటారు, నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం మీద ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉంది, సరైనటువంటి వాళ్ళకి ఇస్తున్నటువంటి పిఆర్సీ విషయాల్లో కొన్ని సమస్యల్లో ఉన్నారు, ప్రభుత్వం సరిగా ఇచ్చి హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఒక ఆరోపణ. ఉద్యోగుల్లో నిజంగా ఆ అసంతృప్తి ఉందా? ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఉద్యోగస్తులు కూడా అందరూ ఆలోచించుకోవాల్సిన ఏంటంటే, కోవిడ్ టైంలో వి ఫేస్ వెరీ టఫ్ సిచ్యువేషన్. 2 సంవత్సరాలు అసలు నరేంద్ర మోడీ వచ్చి రాత్రి 8 గంటల నుంచి రేపు నుంచి ఎవడు బయటికి రావద్దని చెప్తే స్తంభించిపోయింది. ఆర్థిక లావాదేవీలు అన్నీ స్తంభించిపడిపోయిన తర్వాత ఆ ఇబ్బందుల్లో స్టేట్ మళ్ళీ ఇంతగా రివైవ్ కావడం చాలా గొప్ప సంగతి. ఎందుకంటే మామూలుగానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, కొత్తగా రెవెన్యూ జనరేట్ చేయడానికి లేని పరిస్థితుల్లో నుంచి మళ్ళీ నిదానంగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాం. సో ఉద్యోగస్తులు అంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క మంచిలోనూ దాంట్లోనూ ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళు భాగస్వాములు అండి. వాళ్ళు ఇది నాది అనుకున్నంత వరకు ఇబ్బంది ఉండదు, ఇది ఎవరిదో అనుకుంటే ఇబ్బంది వచ్చేది. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్, దే ఆర్ అండర్స్టాండింగ్ ఆల్సో. కోవిడ్ వల్ల మనం చేయలేకపోయినాము, నిదానంగా కూడా కూడా కొన్ని డ్యూస్ అరియర్స్ ఉంటే అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. రెస్ట్ వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఈ రానున్న 8-9 నెలల్లో అంటే ఎన్నికల లోపల ఉద్యోగుల సమస్య పరిష్కారం అవుతుందని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారా? పరిష్కరించే ప్రయత్నం అయితే చేస్తాడని నేను అనుకుంటున్నానండి. ఓకే, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రిలేషన్స్ ఏ విధంగా, అంటే మీరు అన్ని మంచి రిలేషన్స్ మాట్లాడుతున్నారు, అందుకే అడుగుతుంది ఈ ప్రశ్న. కేంద్రానికి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి రిలేషన్స్ ఎట్లా ఉన్నాయండి? బాగున్నాయని నేను అనుకుంటున్నాను. మరి బాగుంటే మనకి చాలా హామీలు ఇవ్వాలి, కేంద్రం చాలా బాగున్నాయని 1 by 1 తెచ్చుకుంటున్నారు కదా. ఇట్స్ కేంద్రంలోంచి ఒక్కోటి తెచ్చుకుంటున్నారు. ఈరోజు నేను సింపుల్ థింగ్ చెప్తాను చూడండి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు మా అనంతపూర్ టు అమరావతి ఒక ఎక్స్ప్రెస్ హైవే పెట్టాడు, 4 lane ఎక్స్ప్రెస్ హైవే అని చెప్పేసి, స్ట్రైట్గా ఉండాలి, అటు ఇటు ఉండకూడదు అని చెప్పేసి పెట్టినాడు. గడ్కరీ గారు ఏమన్నారంటే, సరే చేస్తాము, ల్యాండ్ మాకు అక్వైర్ చేసి ఇవ్వండి అన్నాడు. ఇక్కడుండు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మాకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఇవ్వండి అని చెప్పినాడు. ఎల్ఏ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే చేసినాడు. ఆ రోజు అది చేసింటే 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా ఉండేది. ఈరోజు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మొత్తం ల్యాండ్ అక్విజిషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేస్తుంది. దగ్గర 28,000 కోట్ల వర్క్స్ జరుగుతున్నాయి ఈరోజు మన రాష్ట్రంలో. కమింగ్ నెక్స్ట్ 3-4 years మన ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర యొక్క రూపురేఖలే మారిపోయే పరిస్థితి. 4 పోర్ట్స్, 10 ఫిషింగ్ హార్బర్స్. ఈయన ప్రాక్టికల్, మా ముఖ్యమంత్రి గారు చాలా ప్రాక్టికల్, పబ్లిసిటీ చాలా తక్కువ. నేను ఏదైనా కానీ ఇప్పుడు నా కాన్షియన్స్లో ఒకటి 600 కోట్ల వర్క్ జరుగుతుంది. ఆయనకు వచ్చి దగ్గర 200-300 కోట్ల పని కూడా అయిపోయింది. ఆయన వచ్చి చేయమంటే ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, అలా అన్నీ అయిపోయిన తర్వాతనే నేను వచ్చి చేస్తానంటాడు. అదే చంద్రబాబు అనుకో అవన్నీ లే, ఊరికి ఆడైనా మాట్లాడినా కానీ ఊరికి పెట్టింటాడు, తర్వాత అయ్యేళ్ళే పెట్టేళ్ళే అనమాట. తర్వాత చేస్తా అంటే నేనే చేసిన అన్నీ నేను అంటాడు. సో ఇప్పుడు మనం ఉంటాడు రింగ్ రోడ్ నేనే చేసిన అంటాడు. ఎవడైనా కానీ రికార్డులు ఎత్తుకుతే ఎవడు రింగ్ రోడ్డు ఎవరు దాంట్లో చేసినారు, ఎవరు ఏం చేసినారు అన్నీ తెలిసిపోతాయి. నోటికి ఎంత అంటే వస్తుంది. కరోనా మందుకు నేను మా వాళ్ళే కనిపెట్టినా అంటాడు. అన్నీ కనిపెట్టినాడు, ఎయిడ్స్కి ఇంకా మందు లేదు, అది కనిపెట్టచ్చు కదా. రొంపకు కూడా లేదు, జలుబు కూడా అంటే చేస్తే నేను మొన్న ఏదో సత్యనారాయణ నేనే చదివించిన అంటాడు. అతను ఎప్పుడో పోయి చేరినాడు మైక్రోసాఫ్ట్లో. ఇల్లు బాగుంటేది నాది, బాగాలేదంతా అవతల. అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు సో నేను అంటున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంతో ఆయన
ప్రధానమంత్రితో కావచ్చు, మిగతా వాళ్ళతో కావచ్చు సమన్వయం చేసుకుని ఒక రాష్ట్రానికి కావాల్సిన ఏవేవి ఉన్నాయో అన్ని నిధులు తీసుకొని రావడం జరుగుతుంది. గతంలో నవనిర్మాణ దీక్ష అని చెప్పి ఈయనే మొదలుపెట్టినాడు కొత్తగా వస్తానే. తర్వాత మళ్ళీ ఏదో ద్రోహ దీక్షన అదేదో పెట్టినాడు. ఇంకోటి ఏదో పెట్టినాడు, ఢిల్లీలో పెట్టినాడు చూడండి. నిర్మాణం ఇతనే చెప్పినాడు, దీనికి ఇదే అంటున్నాడు. రుణమాఫీ ఎట్లా చేస్తామంటే ఎర్రచందనం మమ్మీ చేస్తానన్నాడు. అతని నోటికి ఏది పడితే అది చెప్తాడు. వినేవాళ్ళు ఉండాలి కానీ చెప్పేవాడు చంద్రబాబు ఏమని చెప్తా అంటాడు అనమాట. అంటే ఈ జనరేషన్కి సరే ఇంకా అతను ఎలా సేల్ అవుతున్నారో ఈ రాష్ట్రానికి పట్టిన చెడు అనుకోవచ్చు. ఈ రాష్ట్రానికి పట్టిన చెడు ఇంకా ఎలా సేల్ అవుతున్నారో ఏమో అర్థమే కాదు. ఎక్కడ వరకు అంటే అక్కడ నీచానికి తీసుకొని పోయి రాజకీయాలు నడిపిస్తారు. ఇప్పుడు కేంద్రం నుంచి రావాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ప్రత్యేక హామీ, ప్రత్యేక హోదా రాష్ట్రానికి దాని మీద ఎప్పుడు మాట్లాడలేదు. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరూ మాట్లాడలేదు. కారణాలు ఏంటి? మీరు నగేష్ గారు ప్రత్యేక హోదా గురించి ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అల్లూరి సీతారామరాజు దానికి వచ్చినప్పుడు వారు చాలా నాకు తెలిసి ఎవరు చెప్పిండ్రు కూడా, మాకు ఎవరితోనూ కూడా కోపము లేదు, ఇది లేదు, నా రాష్ట్రం ఇంట్రెస్ట్ తప్ప ఏవే కానీ లేవు, మాకు ప్రత్యేక హోదా ఇవన్నీ కూడా చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. నాకు తెలిసి దేశంలో ఏకైక ముఖ్యమంత్రి ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ టైం కలిసి వచ్చి మా ముఖ్యమంత్రి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళకు కొన్ని ఎంపీ సీట్లు తక్కువ వచ్చింటే మన మాట వినేవాళ్ళేమో, ఇప్పుడు ఎక్కువ వచ్చినాయి కాబట్టి వీళ్ళు వినటం లేదు అని చెప్పి ముఖ్యమంత్రి ఎవడైనా ఉంటాడో చెప్పండి, అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పినాడు. ఎందుకంటే వాళ్ళకి మన అవసరం లేదు. సో డెఫినెట్గా మన అవసరం ఉన్న రోజు మనం సాధించుకుంటామనేది ఈయన నమ్మకం. ఈయన ఎప్పుడు చంద్రబాబు నాయుడు లాగా ఫస్ట్లో అందరినీ బయటికి ఏంటి ఏమి ఇచ్చినావు నాకు అని చెప్పి తర్వాత నువ్వే దేవునివి నేను తప్పుగా అర్థం చేసుకున్నా అని చెప్పి సారీ చెప్పేటవాడు. ఎన్నిసార్లు చెప్పు బీజేపీతో? అదే నరేంద్ర మోడీని రావద్దన్నాడు, అదే నరేంద్ర మోడీ దేవుడు అన్నాడు. మరి నరేంద్ర మోడీకి పెళ్ళాం పిల్లలు లేరు ఏం తెలుసు అని చెప్పాను అన్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ డిజిటల్ కరెన్సీ తీసుకొని వచ్చిందని నా సలహాలు ఇచ్చినాను మంచి పని చేసిన అన్నాడు. అట్లుంటుంది. మొన్నటి వరకు తిట్టినాడు, మొన్నటి వరకు రావద్దన్నాడు. సో చంద్రబాబు చీప్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట, మేనేజ్మెంట్ మ్యానిపులేషన్స్లో దిట్ట అనమాట. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు రిలేషన్స్ ఎలా ఉంటుంది, అనుబంధం? ఫైన్ అండి, మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ ఉంది. సో ఏదైనా కానీ ప్రాక్టికల్ మనిషి మనకేం కావాలి మనకు అనే దాని మీద ఎక్కువగా ఆలోచిస్తుంటాడు. సో చంద్రబాబు నాయుడు లాగా కాదు, నువ్వు ఏది చెప్తే అది మాట్లాడే రకం కాదు. ఒక విషయం చెప్తే దాని గురించి ఆలోచించి దాని మీద సరైన ఎవిడెన్స్ ఉంటేనే తప్ప మాట్లాడు, అర్థం చేసుకొని దాని రిజల్ట్స్ కూడా ఈ రాష్ట్రానికి ఏవే ఇన్వెస్ట్ చేసినాడో అవన్నీ కూడా వస్తుంది. దాంట్లో ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద ఒక ప్రభుత్వం చేస్తే ఏదైనా కానీ విద్యా వైద్యం మీద ఇన్వెస్ట్ చేయాలి. ఎవరు చేశారని ఇన్ని స్కూల్స్ బాగుపడేటట్లు ఎన్ని హాస్పిటల్స్ కట్టించాం. ప్రతి 30,000 జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ కట్టించాం. ప్రతి మండలానికి 2 హాస్పిటల్స్ కట్టిస్తున్నాం. ప్రతి హాస్పిటల్లో ఉండేటివి కానీ స్టాఫ్ ఉండేవాళ్ళు కాదు, డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు. ఈరోజు స్టాఫ్ ఉన్నారు, డాక్టర్స్ కొరత లేకుండా ఉన్నారు. సో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వీఆర్ డూయింగ్ ఆన్ దీస్ బోత్ సిస్టమ్స్. ఎందుకంటే ఒక పేద మధ్యతరగతి జీవితంలో వాళ్ళు సంపాదించిన సమ్మంతా కూడా దీనిల మీదే ఖర్చు పెడతారు. సో ఆ విధంగా చేసినారు. 30 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు? దిస్ ఆర్ ఎకనామికల్గా వీళ్ళందరినీ కూడా ఇంప్రూవ్ చేయడం. వీఆర్ ఇన్వెస్టింగ్ ఆన్ పీపుల్. జనం మీద మేము పెట్టుబడి పెడుతున్నాం, వారిని మంచికి తీసుకోబోడానికి. అందరూ ఇవేవో ఫ్రీబీస్ ఇస్తున్నారు, ఉచితాలు ఇస్తున్నారు. ఇవన్నీ ఉచితాలు కాదండి, వాళ్ళకు చదువు కోసం ఎంకరేజ్ చేస్తున్నట్టు. ఏం ఉచితం ఇచ్చాను చెప్పండి? ఏ ఉచితం ఇవ్వలేదు మేము. అన్నీ కూడా వాళ్ళను ఎంకరేజ్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నాను. ఓకే, గతంలో జరిగినటువంటి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మీరు మంత్రి అవుతారు అనుకున్నాం, కేతి రెడ్డి గారు మంత్రి అవుతున్నారు అనుకున్నాం. అవును, అందరికీ ఉండొచ్చు, కానీ మా ముఖ్యమంత్రి గారు ఒక సోషల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు. సోషల్ ఇంజనీరింగ్ అంటే తన ప్రయాణంలో, తన సుదీర్ఘ పాదయాత్ర ప్రయాణంలో, తన రాజకీయ ప్రయాణంలో 70 to 80% బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్. వీళ్ళకు కేవలం ఎలక్షన్లప్పుడు ఓట్లుగా వాడుకుంటున్నారే తప్ప రాజకీయ పదవులు కల్పించడంలో విఫలమవుతున్నారు అనేది తనకు బలంగా ఉన్న అంశం, మెదడులో పాతుకుపోయింది అది. సో అందుకే మేము తీసుకున్న ప్రతి దానిలో కూడా పార్టీ పదవులు ఎంత ఈక్వల్గా ప్రయారిటీ ఇస్తుంటామో కాన్స్టిట్యూషనల్ పోస్టులు కూడా అంతే ఇవ్వాలి, రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన. సోషల్ ఇంజనీరింగ్లో హీ గాట్ సక్సెస్. ఎందుకంటే ఒక సిస్టంలో వాళ్ళను మా పార్టీలో ఉన్నంత వరకు, మా పార్టీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్నన్ని ఆపర్చునిటీస్ ఏ పార్టీలో దొరకవు. ఇప్పుడు మా దాంట్లో ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చింటారు, మా అనంతపురం జిల్లాను చూస్తేనే నెక్స్ట్ కూడా కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు.
ఆ విధంగా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తాను దానికి ఆ విధంగా చేస్తాను. సో దానిలో భాగంగా ఇక్కడ కురుబ సామాజిక వర్గంలో ఉన్న సంబంధించిన వారికి మొదటి నుంచి కూడా ఒక మంత్రి పదవి అనేది లేదు అనే దాని మీద ఉన్నారు. సో దానిలో భాగంగా వి వెల్కమ్ అవర్స్ ఇస్ ద రీజనల్ పార్టీ గుడ్ వాట్ ఎవర్ డెసిషన్స్ టేకెన్ బై ది ముఖ్యమంత్రి గారు వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఆయన చేసేదంతా కూడా మా కోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని పోవడం కోసమే చేస్తారని మా ఆలోచన. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ధర్మవరం నియోజకవర్గానికి ఆయన వచ్చిన తర్వాత స్పెషల్గా చేసింది ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటివి చేపట్టారు, ప్రత్యేకంగా మీ ముద్ర వేసేది? ఈ నియోజకవర్గంలో గత 18-20 సంవత్సరాలుగా ఎప్పుడు లేనంత విధంగా ఏది ముట్టుకున్నా నా పేరు మీదే ఉంటుంది. కేతిరెడ్డి ఉంటుంది. ఈ ఊరికి తాగునీళ్ళు ఇచ్చినా నేనే ఇచ్చాను 80 కోట్లతో. 28,000 మందికి ఒక్క మున్సిపాలిటీలోనే ఇల్లు ఇచ్చినాను. పల్లెలలో చూస్తే 40,000-50,000 మందికి ఇట్లు ఇచ్చినాను ఇల్లు. 40 నుంచి 50,000 ఎకరాలు భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క ఎకరా 1,00,000-2 లక్షలు వేసుకున్నా కానీ ఎక్కడికో అయిపోతుంది, 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి పంపిణీ చేసినట్టు ఆ విధంగా చేసినాను. ఇక్కడ నేతన్నల కోసం ఇప్పుడు ఈరోజు నేతన్న నేస్తామని 24,000 రూపాయల పథకం, అదే నేను తీసుకొని వచ్చిన పథకమే ఇక్కడికి. అదేవిధంగా హైవేస్ కావచ్చు, మీరు వచ్చినప్పుడు ఫ్లైఓవర్స్ కావచ్చు, ఏది తీసుకున్నా, ఏ ఊర్లో ఏది తీసుకున్నా దట్ ఈజ్ ఆన్ ది నేమ్ ఆఫ్ కేతిరెడ్డి ఓన్లీ. ఆయనే చేసింటాడు, ఇంక వేరే వాడు ఎవరు చేసింటాడు. చేయడానికి నేను ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు అంతమంది అయిన వాళ్ళు కూడా వాళ్ళకి ఆలోచన కూడా లేదు, అంతే. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో వచ్చే కొన్ని సమస్యలు పరిష్కరించట్లేదని ఈ మధ్య మీరు ఎలా అయితే సోషల్ మీడియాలో చేస్తున్నారో అట్లాగే కొంతమంది చేస్తున్నారు. డెఫినెట్గా ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయి, ఎలాంటి సమస్యలు? డెఫినెట్గా అండి, ప్రతి ఇష్యూను కూడా నేను చెప్తున్నట్టుగా 100% అక్కడే అయిపోదు. నిన్న ఏదో కాలువలు ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ ఎ ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్లో ఉండేవి. నాది సమస్యలు తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకొని పోయి వాళ్ళని ఇట్స్ ఎ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. సరే, వాళ్ళు గతంలో వేసిన రోడ్లు ఏమో నేను పీకేపీ ఇచ్చినాను, పీకేపీలే కదా. నేను ఉన్న దానిలోనంతా డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. టౌన్ కానీ ఊర్లు కానీ విస్తారంగా పెరుగుతూ పోతున్నప్పుడు దానికి తగ్గట్టుగా డెవలప్మెంట్ కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది అన్నమాట. ఫైనల్ క్వశ్చన్, రైతులకు మీరు చేసినటువంటి డెవలప్మెంట్ అంటే ఇరిగేషన్ సంబంధించినటువంటి ఎంత భూమిని సాగులోకి తీసుకొచ్చారు? రైతులకు సంబంధించి ఇప్పుడు మేము కొత్తగా 680 crores రూపాయలతో 28,000 ఎకరాలకు కొత్తగా ఆయకట్టు తీసుకొని వచ్చే విధంగా ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినాం. జిల్లేడుబండ అది ఇంకొక నెక్స్ట్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. అది కంప్లీట్ అయిపోతే 28,000-30,000 ఎకరాలు దగ్గర 45 చెరువులకు సంబంధించి మొత్తం కూడా మా దాంట్లో చెరువులో నీళ్ళు ఉంటే చాలు, బోర్లు విపరీతంగా పెట్టేసుకొని పంటలు వస్తారు. సో ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రతి వాళ్ళకు సంబంధించి నిన్న కూడా పంట నష్టపోయిన వాళ్ళకు మా జిల్లాలో 150 కోట్లు మంజూరు అయితే నా కాన్షియన్స్కి 50 కోట్లు తెప్పించుకోండి. సో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ దాన్ని ఫస్ట్ అడ్రస్ చేసేవాడు ఎవడన్నా అంటే అది కేతిరెడ్డి ఉంటాడు. ఏ ఇబ్బంది వచ్చినా కానీ నా తలుపు తడితే మొట్టమొదటి దాన్ని సమస్య విని పరిష్కరించే మార్గం చూపించేవాడు కేతిరెడ్డి. మిగతా వాళ్ళందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆయన ఎవరు బాధపడ. ఫైనల్గా కొన్ని పేర్లు చెప్తా సార్, దాని మీద మీరు 1 word ఆన్సర్ చెప్తే మనం క్లోజ్ చేసుకుందాం సార్. ఏంటి? గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఇట్స్ ఏ పబ్లిక్ సమస్యలు తీర్చేదానికి ఒక వేదిక. కేతిరెడ్డి పర్సనాలిటీ, జనం మనిషి. జనంలో కేతిరెడ్డి మీద అభిప్రాయం? వారు ఏమనుకున్నా నా పని నేను చేసుకొని పోతాను. జగన్మోహన్ రెడ్డి, గ్రేట్ లీడర్. రాజశేఖర్ రెడ్డి, అతను మించిన వాడు లేడు, అతను మించిన నాయకుడు లేడు. చంద్రబాబు నాయుడు, మోసము దగ. లోకేష్, వేస్ట్ ఫెలో. మోడీ, ఈ దేశానికి ఏ విధంగా కనపడాలో ఆ విధంగా కనపడతాడు, అంతే. దేశానికి చేసేదే ఉండదు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు ఉపయోగపడతాడు తప్ప పబ్లిక్ ఏం ఉపయోగపడ్డాడు. కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, టఫ్ మ్యాన్. కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి, గ్రేట్ లీడర్. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తానికి మీరు చేస్తున్న చాలా యాక్టివిటీస్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్కి సంబంధించినటువంటి గుడ్ మార్నింగ్ కార్యక్రమం మరింత ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఎనీహో కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. 2024కి మీకు ఇదే గ్లామర్తో మరి కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు కొనసాగుతూ ప్రజలకి
ఎడ్యుకేషన్ హెల్త్కి సంబంధించి మరిన్ని సేవలు చేయాలని మా తరఫున మా ప్రజా చైతన్యం తరఫున కోరుకుంటున్నాం సార్. మొత్తానికి ఇది కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు అంటే చాలామంది తెలియకపోవచ్చు, కేతిరెడ్డి అంటే తెలుస్తుంది. కేతిరెడ్డి గారి అభిప్రాయం ప్రజల కోసం విద్యా వైద్యంతో పాటు రైతులకు సేవలు అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. తన నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అందుబాటులో నిరంతరం ఉండడమే తన ఏకైక లక్ష్యం అంటున్నారు కేతిరెడ్డి గారు. ఆయన 2024లో కూడా మరింత మెజార్టీతో గెలవాలని కోరుకుంటూ నమస్కారం.